ఈ వీడియో ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అంటే కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత హౌస్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. మంచి డిస్కషన్స్ ఉన్నాయి, లెంతీగా ఉండదు, తక్కువ టైం ఉంటుంది. తక్కువ టైంలో చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే అర్ధరాత్రి ముచ్చట్లు, మిడ్ నైట్ టాక్స్, వాటితో పాటు ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా కట్స్లో పాయింట్స్ కూడా చెప్తా. పెద్ద సాగదీ మామూలుగా సింగిల్ లైన్లో చెప్తాను. ఇంకా మొదలెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే లైక్ చేయటం. నా దగ్గర ఈ వీడియోకి మాత్రం ఏ కోడ్స్ లేవు, సో స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగటమే. సో లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నాకు తెలిసి మీరు ఎదురు చూస్తూ ఉంటారు మిడ్ నైట్ టాక్స్ కోసం అని చెప్పి, బట్ సంభవం ఏదో విధంగా లేట్ అయిపోతుంది. ఈరోజు నేను ఒకరితో ఎక్కువసేపు మాట్లాడేసి బిగ్ బాస్ కోసం అందులో మునిగిపోయా, గొంతు కూడా పోయింది. సో అన్కట్స్లో ఏముందంటే 2 పాయింట్లు. అది మన జీవితంలో మనకు తెలియని దెబ్బల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అలా పాఠాలు ఎవరు నేర్చుకున్నారంటే తనుజ గారు నేర్చుకున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఆవిడ కంటెండర్ అయిన తర్వాత ఎవరిని సపోర్ట్ అడగల. సపోర్ట్ యొక్క విలువ తెలిసి వచ్చి, కానీ దివ్య ఆ రోజు అందరిని అడిగింది. ముందు రోజు నుంచే పావులు గదిపింది. ఈరోజు ఈవిడ కూడా ముందు నుంచే పావులు గదిపారు. ఫస్ట్ సంజనా గారి దగ్గరికి వెళ్ళారు, నాకు సపోర్ట్ చేయండి అంటే నేను చూస్తాను ఆ టైం బట్టి, బట్ నువ్వు చెప్పావు కాబట్టి నేను స్ట్రాంగ్గా దీన్ని మైండ్లో పెట్టుకుంటాను. అది అంటే నేను కెప్టెన్ అయిన తర్వాత మీకు విషయం ప్రామిస్ చేస్తాను. నేను అసలు గొడవలంటే గొడవలు పడిన అన్నారు. నేనేమో సండే స్పెషల్ అనాలిసిస్కి రెడీ చేసుకున్న తమ్నేల్ ఏంటంటే ఈ వారం గొడవలు అని చెప్పి తమ్నేల్ రెడీ చేసుకున్నా. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. దాని తర్వాత ఆవిడ సుమనన్న దగ్గరికి వెళ్తారు. నాకైతే భలే అనిపించింది. తెలివి ఇది ఉండాలి, దెబ్బల నుంచి నేర్చుకుని ఉండాలి. సుమనన్న దగ్గరికి వెళ్ళి, సో ఈసారి కెప్టెన్సీకి ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకున్నారంటే నీకే అమ్మ అంటే నాకు చేయండి అన్న అంటది. అంటే అమ్మ అడగవసరం లేదమ్మా, ఈసారి మాత్రం నీకే నేను అనుకున్నాను, సో నీకే చేస్తానంటాడు అన్న. ఎందుకంటే ఫస్ట్ దివ్యకి చేశాడు కాబట్టి ఈసారి తనుజ గారికి చేస్తాడు, నెక్స్ట్ రీతు గారికి చేస్తారు. ఆయనకి ఒక ప్రయారిటీ ఆర్డర్ ఉంది, చేస్తారు. లేదంటే బర్నీ గారు కూడా ఉన్నారు కాబట్టి లాక్ కూడా అయిపోవచ్చు. ఆయన చెప్పలేం, బస్ ప్రస్తుతానికి అయితే మాత్రం చేస్తా అన్నారు. నెక్స్ట్ సో ఇది ఆ 2 పాయింట్లు అన్సీన్ అన్కట్స్లో ఉన్నవి. మిగతాదంతా నార్మల్ పాయింట్సే, అంతకుమించి ఏం లేవు. దాని తర్వాత ఇంక మన మిడ్ నైట్ టాక్స్ అనమాట. సో డ్యూరింగ్ దట్ ఫైనల్గా ఏదైతే వీళ్ళు అక్కడ సెలక్షన్ జరుగుతుందో, ఇంకా అనౌన్స్ చేయలేదో, అక్కడి నుంచి పడుకునే వరకు అనమాట. దివ్య చెప్తుంది సోఫాలో ఇదంతా అయిపోయిన తర్వాత అనౌన్స్ చేస్తున్నప్పుడు నా సీక్రెట్ టాక్స్ చెప్పాలా. సో అదేంటంటే 2, ఒకటి నేను చేశాను, ఒకటి ఆయన చేశారు. పాల ప్యాకెట్లు ఆయన చేశారు, ఫస్ట్ నేను చేశాను. సీక్రెట్ టాస్క్ ఏంటంటే కూర్చోబెట్టి లేపి కూర్చున్న వాళ్ళని లేపేసి కూర్చోవడం అని చెప్పి. ఇమ్మల్నేమో ఇంకేమో ఉందేమో అనుకుంటాడు, మరేమో అంటే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. దానికి ఆవిడ మురిసిపోతూ ఉంటారు. అదే పెద్ద సీక్రెట్ టాస్కా, దాన్ని గొప్పగా చెప్పుకొని ఆవిడ మురిసిపోతారు. సర్లేండి, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆవిడ కొంచెం సీక్రెట్ టాస్క్ చేసినట్టు మురిసిపోతారు. అండ్ ఎవరెవరు చేశారంటే కళ్యాణ్, రీతు, గౌరవ్ని కూర్చోబెట్టి తీసేశారు. అందులో కళ్యాణ్ని నేను తీసేశాను గేమ్లోంచి అని చెప్తారు. ఇక్కడ నాగార్జున గారు వీకెండ్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన 2 క్లారిటీలు ఉన్నాయి. కళ్యాణ్కి కాదు, టీంకి కూడా. నోట్ చేసుకోండి బిగ్ బాస్ టీం ఒకవేళ కనుక ఈ వీడియోస్ వస్తాయి. ఏంటి అంటే ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. 1, ఫస్ట్ ఆవిడ కూర్చోబెట్టి లేపింది బర్నీ గారిని. సో బర్నీ గారిని ఎందుకు కన్సిడర్ చేయలేదు ఫైనల్ దాంట్లో. 2, కూర్చోబెట్టి లేపిన వాళ్ళ నుంచే తీయాలని రూల్ ఏం లేదు, అయినా కళ్యాణ్నే ఎందుకు తీసింది. 3, కళ్యాణ్ తను ఆల్రెడీ అక్కడ మాట్లాడుకున్నారు కదా. సో మీరు కనుక ఎవరో రెబల్ అయితే కనుక మమ్మల్ని తీయద్దు, నువ్వు కనుక రెబల్ అయితే మమ్మల్ని తీయద్దని మాట్లాడుకున్నారు కదా. ఎందుకు తీశారు? ఎందుకు చెప్పాలంటే కళ్యాణ్కి ఇంకా ఎలగలేదు కాబట్టి, అది ఎలగదని నాకు అర్థమైంది కాబట్టి ఇది చెప్పాలి. కళ్యాణ్ కనుక ఈ సోమవారం రోజు ఒక మంచి ఆపర్చునిటీ నామినేషన్స్లో తనకున్నారు. ఎవరంటే దివ్య గారు, ఇమాన్యుయల్ గారు, నెక్స్ట్ తనుజ గారు. మరి గారులు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళు ముగ్గురులోంచి ఒక 2ని నామినేట్ చేయాలి. అయినా ఒకళ్ళైనా నామినేట్ చేయాలి. చేస్తేనే గేమ్కి టర్నింగ్. చేయకపోతే మాత్రం కళ్యాణ్ గేము అస్సాం అయిపోయే అవకాశం ఉంది. కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అయినా కూడా ఇది నిజం. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ కన్సిడర్ చేసే అంత రేంజ్ ఫుటేజ్ అని క్రియేట్ చేయగలగాలి, ఇంపాక్ట్ అంత తీసుకురాగలగాలి. అది సంగతి. నెక్స్ట్ వీళ్ళు ఓట్ అపీల్ చేసుకుంటారు. మనకి ఎపిసోడ్లో చూపిరిగా అక్కడ నుంచి అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో చేసుకుంటుంటారు. తర్వాత రిలీజ్ అవుతారు, ఓకే వెళ్తాం, మన సంబంధం లేదు, మన 5 వెళ్ళి మనం పక్కన మాట్లాడుకుంటారు. నెక్స్ట్ తనుజ అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటుంటారు అనమాట. నాకు వాళ్ళ మీద డౌటే అని చెప్పి, సుమనన్న మీద, దివ్య మీద డౌట్ అంటే తనుజేమో మీ మమ్మీ ఏమైనా నటించిందారా, చూడు కళ్యాణ్ని నేనే తీసేశాను అని చెప్పి మనం వెళ్ళి మనల్ని తీద్దని పోతున్నాడో అంటది. మరి ఆవిడ మాత్రం ఉంటుంది, ఎక్స్పీరియన్సే కదా. మరి సంజయ్ గారు అంటే మామూలుగా ఉంటుంది ఏంటి, ఒక తిప్పారు, అందరిని పిప్పి చేశారు చెప్పాలంటే. నెక్స్ట్ రీతి ఇమాన్యుయల్ మాట్లాడుకుంటుంటారు అనమాట. రీతి ఏమంటుందంటే నేను నిన్న నీత అందుకే గొడవ పడ్డా అంటది. ఇది వాష్రూమ్లో గొడవ. ఇమాన్యుయల్ అది కూడా కంటెంటేనా అంటే అవును, మరి నిన్ను తీసేయకుండా మరి వాళ్ళని తీస్తానంటది.
సో ఆ గొడవ కూడా నేను అదే ఒకళ్ళని చంపడానికి చేసిన గొడవ అని చెప్పి ఇప్పుడు చెప్తుంది సాగు కబురు చల్లగా మనడు షాక్ అవుతాడు అనమాట, ఏంటో ఇన్ని జరిగాయా అని చెప్పి. మధ్యలో చోట అంటాడు, మనం ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా రెబల్తోనే చాట్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు రెబల్ కోసం, అది ఖచ్చితంగా మీమ్లో వస్తుంది అని చెప్పి నేను రీతుకి చెప్తున్నాను, అప్పటికి రీతునే రెబల్ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. దాని తర్వాత లోపల క్లారిటీ ఉండదు. దివ్యాను సుమనన్న రెబల్స్ అని అనౌన్స్ చేశాడు, మరి రీతుని అనౌన్స్ చేశారో లేదో నాకు అర్థం కాల. రీతు ఫెయిల్ అయిందని అనౌన్స్ చేశారు కదా, రీతు ఫెయిల్ అయిందని అనౌన్స్ చేశారు కదా. సో వాళ్ళకు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏంటంటే మరి సాయిని ఎవరు చంపారు అని. సో రీతు కంప్లీట్గా ఫెయిల్, ఒకటి పాస్ అయ్యారు ఒకటి ఫెయిల్ అయ్యారు అని చెప్పలా, చెప్పుంటే కానీ క్లారిటీ వచ్చేది. సో వాళ్ళు అక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారు, అరే మరి సాయిని ఎవరు చంపారా అది తెలియలేదేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దివ్య వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఇమాన్యుల్ ఏమో నాకు సుమనన్న మీదే డౌటు, ఎలాగెలా వదిలేశారు సుమనన్ననే అని చెప్పి నేను ఫస్ట్ నుంచి ఆలోచిస్తున్నాను, సుమనన్న వదిలేరు ఏదో వాడుతున్నారు అని చెప్పి. దాని తర్వాత గౌరవ్ నేనే రెబల్ అని చెప్తున్నాడు, ఆయనే రెబల్ అంట. లాస్ట్ మూమెంట్లో ఈ గేమ్ కన్నా ముందు ఆయన రెబల్ చేశాడంట బిగ్ బాస్. నిజంగా ఆయన రెబల్ చేశాడా అంటే బ్రో లైవ్ చూడలేదు కానీ ఎక్స్ట్రా కట్స్లో బిగ్ బాస్ కాల్ ఉంది, ఆ కాల్ ప్రకారం అయితే మాత్రం ఆయన రెబల్ చేయలేయింది. ఒక మిస్అండర్స్టాండింగ్లో ఆయన మరి ఆయన చెప్పింది నీకు తెలుగులో అర్థం కాక రెబల్ అనుకున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే నీకు గ్రీన్ కార్డు ఉన్నా నువ్వు సేఫ్ కాదు, సో హౌస్ మేట్స్ మొత్తాన్ని కన్విన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏం చెప్తాడంటే నీకు చిట్టి ఉంది కదా, చిట్ ఉంది కదా, అది టాస్క్ పేపర్ ఉంది, హింట్ అది ఉంది కాబట్టి దాని ప్రకారం ఎవరు రెబలో కనుక్కో అన్నట్టు చెప్పారు ఆయన. ఈయనకి ఏమర్థమైంది నేనే రెబల్ అని అర్థమైంది, అందరికీ అది చెప్తున్నాను నేనే రెబల్, బట్ ఈ లోపల టైం అయిపోయింది నన్ను కన్విన్స్ చేయమన్నారు అని చెప్పి సగం చెప్తున్నాడు. దివ్య సాయిని నువ్వే నాకు చంపేసింది అంటే లేదు నేను ఇప్పుడే రెబల్ ఒకటేటో తలుపుతాడు అనమాట. కాదు నిన్న కదా చంపింది, నువ్వు ఈరోజు కదా రెబల్ అయింది, హూ రిమూవ్ సాయి అనుకుంటారు. బిగ్ బాస్ గారు ఏం చెప్పారంటే దిస్ కార్డ్ ఆల్సో వోంట్ హెల్ప్ కన్విన్స్ అదర్స్, ఆ గ్రీన్ కార్డ్ హెల్ప్ చేయదు, అదర్స్ని కన్విన్స్ చేయండి, రెబల్ అంటాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. దాని దివ్య బిగ్ బాస్ నీకు రెబల్ నువ్వే రెబల్ అని చెప్పారా అంటే అంటాడు, చెప్పలా, బట్ ఆయన అండర్స్టాండింగ్ అలా ఉంది. నెక్స్ట్ ఓట్స్ అయిపోయినాయి, వీళ్ళు కంటెస్టెంట్గా డిక్లేర్ అయిన తర్వాత బయట మాట్లాడుకున్నారు ఏదో అయింది, కానీ తనుజ అండ్ రీతు ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు గేట్లోంచి. ఈ కాన్వర్సేషన్ చూడండి, రీతు అంటది సపోర్టింగ్ టాస్క్ రాదు అన్నట్టు, తనుజ ఏమో రాదు లాస్ట్ వీక్ అయ్యింది కదా అని అంటారు. దాని తర్వాత రీతు ఇంకోటి ఏదో అనిద్ది, మళ్ళీ సపోర్ట్ అయిన వర్డ్ వస్తుంది కానీ ఇంకోటి ఏదో అనిద్ది. అని తనుజ గారు ఏమంటారంటే దేవుడా ఐ విష్ సపోర్టింగే పెట్టాలి, ఎందుకో తెలుసా బర్నీ అండ్ దివ్య ఇద్దరు టాస్క్లో ఉన్నారు, సో ఆవిడ ఏం కోరుకుంటుందంటే సపోర్టింగే పెట్టాలంట. ఎందుకు పెట్టాలి రీజన్ చెప్తుంది, బట్ ఆ రీజన్స్ అన్ని పక్కన పెడితే ఆడి గెలాలి అని కోరుకోవాలి కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోండి, మనం ఏదైనా మన చేతుల మీద మనం ఆడి గెలాలని కోరుకోవాలి, కానీ సపోర్ట్ పెడితే ఎవరైతే వస్తారో నేను చూస్తా, క్యాలిక్యులేషన్స్ అని తెలిస్తే ఎవరు నా సైడ్ నుంచి ఉంటారో నేను చూస్తా, ఇవన్నీ ఎందుకు? నా గేమ్ నా చేతిలో ఉండాలని కోరుకోరు. ఎందుకు తెలుసా, అలా తెలుసు ఎదుటి వ్యక్తులను నుంచొని వాళ్ళు మనం గెలవలేము అని చెప్పి, బర్నీ గారిని కానీ ఇమాన్యుల్ కానీ గెలవలేము, సో అందుకోసం చెప్పి సపోర్ట్ కోరుకుంటున్నారు. ఇది కరెక్ట్ వేనా? మనం గెలుస్తామా గెలవమా అని పక్కన పెట్టండి, ఆలోచన తీసేయండి. మనం ఫైట్ చేస్తాము అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, ఇది రాంగ్ అంటాను నేను. సరే ఆవిడిచ్చిన రీజన్ మీకు చెప్తాను, సపోర్ట్ పెట్టాలి. ఎందుకో తెలుసా, బర్నీ అండ్ దివ్య ఇద్దరు లాస్ట్ టైం టాస్క్లో ఉన్నారు, బర్నీ గారు ఓడిపోయాక ఎటు కాకుండా ఆగిపోయారు, అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు. ఈసారి సపోర్ట్ పెడితే సీరియస్లీ ఐ వాంట్ టు సీ మనోళ్ళు ఎవరో పరాయోళ్ళు ఎవరో అని చెప్పి. సో ఈసారి తను చూడాలనుకుంటున్నారంటే ఎవరు నా సైడ్ నుంచి ఉంటారు ఎవరు వేరే సైడ్ నుంచి ఉంటారు అని చెప్పి. అది తెలుసుకొని మీరు ఏం చేస్తారు, అందరికీ ఏమైనా ఒక స్పూన్ అన్నం ఎక్కువ పెడతామా? పెట్టం కదా. మన చేతిలో గేమ్ మన చేతిలో ఉండాలని కోరుకోవాలా, మనం ఆడాలని కోరుకోవాలా, మనం గెలాలని కోరుకోవాలా, అట్లీస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చామని చెప్పి ఒక ఆనందమైన మిగలాలా మనకి. నెక్స్ట్ తనుజ ఏమంటుందంటే నువ్వు నేను బర్నీ గారే మన ముగ్గురులోనే ఉంటుంది, ఎందుకంటే మన ముగ్గురు అవ్వలేదు అనగానే రీతు మోస్ట్లీ సపోర్ట్ టాస్కే ఉంటుంది అని అంటుంది. ఏదైనా పట్టుకునేది అంటే హ్యాడ్ టాస్క్ లాంటిది అనగానే తనుజ అలా అయినా సరే ఆయన అంత హైట్ ఉన్నారు, ఆయనకి అడ్వాంటేజ్ అయ్యిద్ది, లేదు అంటే మళ్ళీ ఇమాన్యుల్ ఉన్నాడు కాబట్టి అడ్వాంటేజ్ అయ్యిద్ది. ఈసారి సపోర్ట్ పెడితేనే అవుతుందిరా. సో మ్యాటర్ ఎవరుంటారు ఎవరుంటారు అన్నది కాదు, ఈ లైన్తో మీకు క్లియర్ అవ్వాల్సింది ఏంటంటే సపోర్ట్ పెడితేనే అవుతుందిరా అంటే సపోర్ట్ పెడితేనే మనం కెప్టెన్ అవుతాం, మనకు అదే దారి, లేదంటే మనకు దారి లేదు. మన బిగ్ బాస్కి కూడా తెలుసు, మీరు చెప్పింది బిగ్ బాస్కి అర్థమైంది, మీరు చెప్పకముందే అర్థమైంది, అసలు ప్లాన్లే మిమ్మల్ని అందరినీ కెప్టెన్లు చేయడానికి. భయ్యా ఇప్పుడు మీరు ఒకటి అనొచ్చు, కావాలని చెప్పి తనుజని కెప్టెన్ చేయడానికి చేస్తున్నారు కదా భయ్యా అంటే, కాదు భయ్యా అలా కాదు. ఇది ప్రతి సీజన్లోనూ కొంతమందిని కెప్టెన్ చేయడానికే చేస్తూ ఉంటారు. ఎందుకో చెప్తాను చూడండి, మరీ ఒక యాంగిల్లో ఆలోచించకూడదు, రెండు యాంగిల్ చెప్తా. నా ఫస్ట్ టైటిల్ ఇందాక చెప్పిన కదా సండే స్పెషల్ అనాలిసిస్, అదే తనుజాని ఒకవేళ కెప్టెన్ చేద్దామని కావాలని ఎవరైనా అనుకుంటే తనుజాని ఆ విధంగా కెప్టెన్గా చేస్తే అది మంచిగా చేశారా చెడ్డగా చేశారంటే తనుజ గురించి వాళ్ళు ఏం ఆలోచించరు బ్రో. టు బీ ఫ్రాంక్, వాళ్ళకి కావాల్సింది కాంటెంట్, వాళ్ళకి కావాల్సింది ఫైట్స్, వాళ్ళకి కావాల్సింది ఫుటేజ్,
ఆవిడని చేస్తే వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే కెప్టెన్ అయితే గొడవలు అవుతాయి, ఫుటేజ్ వస్తుంది అని చెప్పి. బట్ వాళ్ళ టార్గెట్ నేను అనుకోవటం ఎయిదర్ తనుజ ఆర్ రీతు. ఎందుకంటే అవన వాళ్ళు అవ్వాలి, వాళ్ళు కూడా అవ్వాలి. అయితే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా చేస్తారు. ఇప్పుడు ఇమ్మాన్యుల్ చేశాడు అనుకోండి, పెద్ద పంచ్ ఉండదు. బర్నీ గారు చేసినా పెద్ద పంచ్ ఉండదు. అదే వీళ్ళిద్దరు ఎవరైనా చేస్తే కొంచెం యాటిట్యూడ్, అవతల వాళ్ళు వీళ్ళని కేర్ చేయకపోవడం. ఇప్పుడు బర్నీ పర్సనాలిటీగా భయపడతారు కదా, చేయరు ఎవరేం గొడవలు. తనుజ అంటే టేకిన్ ఫర్ గ్రాంటెడ్గా ఉండొచ్చు, రీతు అంటే టేకిన్ ఫర్ గ్రాంటెడ్గా ఉండొచ్చు కొంతమంది. సో గొడవలు అవుతాయి. ఆ విధంగా వీళ్ళు అలా మూవ్ చేస్తారు. మీరు చెప్పండి, ఇప్పుడైనా డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ పెట్టింది చాలాసార్లు, ఎన్నిసార్లు డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ పెట్టలేదు కదా. ఇది అంతే తప్పితే ప్రత్యేకంగా అని కాదు. క్వశ్చన్ చేయాల్సిన చోట ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. మనం చేసాం ముద్దు పెట్ట అని చెప్పి ప్రతి చోట అవసరం లేదన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి అనమాట. తనని తెలియగానే ఇంకో కావాలని చేశారు అంటే ఆలోచించండి అని చెప్తున్నా. వన్ సైడెడ్గా మనం అలా చెప్పుకుంటూ వెళ్తే వేరే కంటెస్టెంట్లకు అన్యాయం జరిగింది. కొన్ని విషయాలు నేను ఓపెన్గా చెప్పలేను. చెప్తే ఏమైందంటే ఏదో ఆ కంటెస్టెంట్కి ఆపోజిట్గా ఉండటమో లేదంటే ఫర్గా ఉండటమో అన్నట్టు తీసుకుంటారు. మరి ఒక కంటెస్టెంట్ నెగిటివ్గా వెళ్ళిపోతే మిగతా కంటెస్టెంట్లకు అన్యాయం అవుతుంది. అవి కొన్ని ఇట్లను ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. సో ఎంత ఉందో అంతవరకు మనం చెప్పుకుంటే లైన్ దాటకుండా అది కరెక్ట్గా అందరికీ సమపాలలో న్యాయమైంది అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. బిగ్ బాస్ టీమ్ సైడ్ నుంచి ఆలోచించండి. వాళ్ళ స్కెచ్ ఏంటో అర్థమైంది మీకు. బాగా చెప్తాను కదా కొన్ని విషయాలు, నేను అర్థమైతే మాత్రం బాగుంటాయి, అర్థం కాకపోతే ఏం చేయలేను నేను. రీతు మొన్నటిలా డాన్స్లు అలా అయితే కనుక నిజమైన సపోర్ట్ తెలుస్తుంది, ఎవరి వైపు ఎవరున్నారు అని చెప్పి. సో ఇమ్మాన్యుల్ ఎవరు ఏంటి అన్నది మనకు అంతా తెలిసింది, అవుట్ సైడ్ నుంచి ఉన్నారు ఏంటి అని అనుకుంటారు. నెక్స్ట్ బర్నీ గారు అండ్ రాము. బర్నీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో టాస్క్లు నాకన్నా బెటర్ పర్ఫామ్ చేసింది ఎవర్రా అంటే నేను బాగా ఆడానని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు అనమాట. రామేమో ఫిజికల్ టాస్క్లు ఇస్తారని ఏముంది, మెంటల్ కూడా ఇవ్వచ్చు, సపోర్ట్ అడగచ్చు, ఏదైనా. అంటే ఒక టాస్క్ ఇస్తే నేనే గెలుస్తాను కదా అంటే ఏదైనా ఇవ్వచ్చు కదా అంటారు. సో కెప్టెన్ అవ్వలేదు కదా, మీరు అవ్వండి మీరు అంటాడు రాము. కాన్వర్సేషన్ ఏంటి చెప్తానులేండి. బర్నీ గారు మిగిలింది ముగ్గురు, నేను జెన్యున్గా అడిగితే నువ్వు జెన్యున్గా అడిగితే డ్రాప్ అయిపోతాను. సో ఏమంటారంటే రాము తగ్గాడు కాబట్టి నీకు కావాలంటే నేను ఇచ్చేస్తాను రా, చెప్పు నేను తగ్గుతాను, నేను తర్వాత అవుతాను, నువ్వు అవ్వు అంటారు అనమాట. లేదు వద్దన్నా మీరే ఆడండి, లాస్ట్ టైం నన్ను చేశారు కదా, మీరు నన్ను ఆల్రెడీ కెప్టెన్ చేశారు కదా, మీరు ఒకవేళ బై లెక్కలో అయిపోతే నేను హ్యాపీ అంటాడు. సో ఇక్కడ నిజంగానే ఇద్దాం అనుకున్నారా రామ్కి అంటే లేదు నేను అనుకోవట్లా. మేబీ రామ్ సపోర్ట్ చేస్తాడు ఇలా అంటే అని చెప్పి ఆయన అనుకుని ఉండొచ్చు. ఆయనకి బాగా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది కొన్ని విషయాల్లో. ఇంతకుముందు ఆయన ఏంటంటే మనం నుంచుంటే మన సైడ్ అందరు నుంచుంటారు అన్న విధంగా ఉండేది స్టార్టింగ్లో, ఇప్పుడే తగ్గింది. మన డ్యాన్స్ టాస్క్తో ఒక చిన్న రియలైజేషన్ వచ్చింది. దాని తర్వాత ఆర్ఎంకి జరిగిన ఓటింగ్లో పెద్ద రియలైజేషన్ వచ్చింది, దాని వైపు ఎవరు నుంచాలా. సో ఇప్పుడు కూడా అందరు తనుజ వైపు నుంచి ఉన్నా తన వైపు నుంచోట్లేదు అనమాట. ఇది ఆయన కొద్దిగా అవమానకరంగానే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో వచ్చినప్పుడు అందరూ ఆయన చుట్టే ఉన్నారు, ఆయనే ముందుండి నడిపించాడు కాబట్టి ఒక పెద్ద మనిషిలాగా, పెద్ద తరహా వ్యక్తిలాగా. ఇప్పుడు ఆయనకి ఆ సపోర్ట్ లేకుండా తను నడిపించిన వాళ్ళకే అందరూ అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతే ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. అది నేను అర్థం చేసుకోగలను. ఆ ఫీల్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఆయన ఎలా ఫీల్ అవుతారని చెప్పి. సో అందుకోసం చెప్పి ఏదో కెప్టెన్సీ కంటే ఇచ్చేటో ఏంటి రాముని తన వైపు తెచ్చుకునేలాగా పవర్ కాబట్టి అది చేస్తున్నారు అని అనిపించింది నాకు. మీరు అవ్వాలనుంది, అలాగే తనూజక్క అవ్వాలనుంది. సో ఈ వీక్లో నేనుంటే ఓకే, ఈ వీక్లో నేను ఉంటే కనుక నెక్స్ట్ వీక్ నేను ట్రై చేసుకుంటాను అని చెప్తారనమాట. సో మీ ఇద్దరు ఎవరైనా ఓకే అని. బట్ ఆయన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఈసారి తనూజ గారే ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు. నెక్స్ట్ డెమోన్ అండ్ రీతు. ఇది రా కాన్వర్సేషన్ అంటే అనిపించింది నాకు. డెమోన్ సూపర్ అనిపించాడు, నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ అనిపించింది. గేమ్ బాగా అర్థం చేసుకున్నాడు, ప్రాక్టికల్గా చెప్పాడు. ఎవరు చెప్పింది డెమోన్ ఆలోచించడం చెప్పి బలంగా ఆలోచించాడు. ఏనండి సాయిని ఎందుకు తీసావు అని అడుగుతాడు. అంటే ఆరెంజ్ టీం నుంచి ఎవరైనా తీస్తే ఆరెంజ్ టీం నుంచి ఎవరైనా తీయచ్చు కదంటే దానికి అది గౌరవం తీస్తే మళ్ళీ బ్లూ టీం మీదే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదే మేము ఇద్దరం. సో నాకు సాయికి సపోర్ట్ కాదు, గౌరవ్ కూడా సపోర్ట్ కాదు. గౌరవ్ ఎలాగో పోతాడు, నాకు ఇంకో ఛాన్స్ వస్తే నేను గౌరవనే తెద్దాం అనుకున్నా. బట్ ఫస్ట్ దాంట్లో అట్లీస్ట్ అనుమానం రాకుండా ఉండటం కోసం నేను సాయిని తీసేసా, ఆరెంజ్ టీంని టచ్ చేయకుండా అనగానే నెక్స్ట్ డెమోన్ ఏమంటారు తెలుసా, మరి తనూజ అని అడుగుతాడు. అడగంగానే రీతు తనూజాని తీయద్దు అనుకున్నా అనగానే డెమోను అయితే ఈసారి కెప్టెన్సీ పోతుంది నీది, దట్స్ వెరీ బ్యాడ్ మూవ్ అంటాడు. సో నీ కెప్టెన్సీ పోయింది, ఇది ఒక బ్యాడ్ మూవ్, నువ్వు సరిగ్గా ఆడలేదు, సరిగ్గా ఆలోచించలేదు, ఇది ఒక రాంగ్ పావుని కదిపావు అని చెప్పి మొహమ్మద్ చెప్పేసాడు. ఆ విషయం అమ్మకి అర్థమైంది లేదు, చూద్దాం చూడండి. ఏంటో అప్పుడే 5 అయిపోయిందా. బ్యాడ్ మూవ్గా రీతి ఉంటుందంటే మరీ అంత క్రూయల్గా ఉండలేను అంటది. రీతు తనుజ కొద్దిగా ఫ్రెండ్స్ కదా, తీయలేరు, ఒకరికొకరు తీసుకోలేరు. డెమోన్ క్రూయల్ ఏముంది ఇందులో, అయితే వదిలేసుకో, తనకే సపోర్ట్ చేయి నువ్వు కూడా కెప్టెన్సీకి అంటాడు. రీతు సపోర్ట్ చేయను, ఐ గివ్ మై బెస్ట్ అంటది. ఇప్పుడు నువ్వు దివ్య తనుజ ఉన్నప్పుడు దివ్యకి సపోర్ట్ వస్తుందని అనుకున్నావా,
తనుజాని అనుకున్నావా, ఎవరికి ఎక్కువ వస్తుంది అనుకున్నాం, తనుజాకి వస్తుంది అనుకున్నాంగా, కానీ దివ్య గెలిచిందిగా అంటదనమాట. అంటే అని చెప్తుంది. కానీ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు పరిస్థితుల్లో తనుజ ఆదమరిచి ఉంది. అంటే ఏంటంటే ఎలాగో సపోర్ట్ నాకే వస్తుందని చెప్పి రిలాక్స్డ్గా ఉంది. వేరాజ్ దివ్య బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసింది, అది ఈవిడికి కనిపించలే. ఫ్రంట్ ఎండ్ ఇమాన్యుల్ కానీ సుమనన్న కానీ అందరిని గౌరవం కానీ అందరిని మడతేశారు ఆవిడ. నిఖిల్ని కానీ సాయిని కానీ ఈవిడ చూసుకోలేకపోయారు. ఫస్ట్ థింగ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అని అంటది రీతు. సెకండ్, తనుజాని నేను తీయలేకపోయా, మరీ అంత స్టోన్ హార్టెడ్గా ఉండలేకపోయాను, సో ఎక్కడో నా వల్ల కాలేదు అంటది. అది కష్టమే ఇద్దరి మధ్యలో, అది నేను అర్థం చేసుకోగలను. మరి భయ్యా అలాంటప్పుడు మరి తను కళ్యాణ్ని ఎలా పొడి చేసింది ఆ రోజు? మరి డిమాండ్ చేస్తాను మీరు అడగచ్చు. గేమ్లోకి దిగిన తర్వాత ఇక్కడ గేమ్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు తిను, అంత లోపలికి డెప్త్గా ఆలోచించలేదు యాక్చువల్గా. ఒకవేళ దిగి ఇద్దరు ఉంటే కనుక తను ఉంటే కనుక తీసేమని చెప్తుంది డెమోని, ఖచ్చితంగా ఫస్ట్ తనుజాని తీసేమంటుంది. రేపు మళ్ళీ ఆ కత్తితో పొడిచే టాస్క్లు పెట్టుకుంటే డెమోనీలు కత్తి పట్టుకోవాలి, లేదంటే గంట కొట్టాలి, ఫస్ట్ ఒకళ్ళని తీసేయాలంటే తీసేమని చెప్తుంది తనుజాని. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. రేపు అదొక్కటే నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఈ ఎంటైర్ దాంట్లో. తను ఎలా కెప్టెన్ అయింది, ఆ రోజు కళ్యాణ్కి అప్లై చేసిన ఫార్ములా ఈరోజు అప్లై చేశారు లేదా, లేదంటే ఆ రోజు మనకి బ్యాడ్ అయిపోయింది అలా చేయటం వల్ల, అలా వద్దు అని చెప్పి వెనక దగ్గర లేదా, అసలు డెమోన్ ఫస్ట్ వెళ్తాడా లాస్ట్కి వెళ్తాడా, ఎప్పుడు వెళ్తాడు, దీన్ని ఎలా ప్లాన్ చేశారు, తనకున్న ఏకైక అస్త్రం బ్రహ్మాస్త్రం, డేమన్ పవన్ రీతు దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం, తనుజానే తన కాంపిటీషను, బర్నీ గారు సెకండ్ కాంపిటీషన్, ఎలా వాడారు దాన్ని అన్నదే రేపు నాకు కావాల్సిన అనాలిసిస్. అదొక్కటే నాకు ఇంట్రెస్టింగ్. లెట్స్ సీ. డేమన్ ఐ కెన్ అండర్స్టాండ్, సో కానీ ఇది నువ్వు నీ చేతులారా చేసుకున్నావు అన్న విధంగా చెప్తున్నావు, పోగొట్టుకున్నావు 9th వీక్ కెప్టెన్సీ. సర్లే, హోప్ ఫర్ ద బెస్ట్, సపోర్ట్ వస్తే గుడ్, లేదంటే చేతులారా చేసుకున్నట్టే అని మొహమ్మద్ చెప్పేస్తాడు. చెప్పిన రీతు అరే మరీ అంత నేను ఉండలేను రా, అలాగా కొంచెం డిసప్పాయింటింగ్ మాట్లాడిద్ది అనమాట. దాంతో ఉండలేను డేమన్, ఏం చేయలేము, ఈ వీక్ నువ్వు నెక్స్ట్ వీక్ తను, లేదా ఈ వీక్ తను నెక్స్ట్ వీక్ నువ్వు అన్నట్టు అనగానే రీతు ఇది గేమ్ కాదు, సపోర్టింగ్ అంటే ఏదైనా గేమ్ ఉంటే అంటది. సపోర్టింగ్ ఉండాలి, సపోర్టింగ్ గేమ్ ఉండొచ్చు, ఏదైనా గేమ్ కూడా ఉండొచ్చు అనగానే డేమన్ సర్లే ఇచ్చినా కూడా నీకు సపోర్ట్ చేయాలి కదా, ఏదైనా సరే ఆపోజిట్లో మెయిన్ కాంపిటీషన్ కట్ చేయాలి అంటే ఇదే కళ్యాణ్కి అప్లై చేసిన థియరీ అనమాట. సర్లే అయిపోయింది, అది అయిపోయింది, సింపుల్గా ఫైట్ చేసి లాస్ట్లో తన సైడ్ ఎక్కువ ఉంటుందేమో చూద్దాము, తన సైడ్ ఎక్కువ ఉంటే తీసేసుకోవడమే తన సైడు అన్నది చెప్తారు. సార్ ఫైట్ చేద్దాం ఏమైతే అది అనగానే రీతు నేను అలా ఇవ్వను, నేను అంత సింపుల్గా ఫైట్ చేయను అనగానే డేమన్ ఏమంటాడంటే నీవు అడిగినప్పుడు క్లారిటీ ఇస్తారా, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను అంత సరేనా, నువ్వు ఎవరికి సపోర్ట్ అన్నది అడుగు, అందరిని అడుగు, ఇప్పుడే తెలిసిపోద్ది నీకు క్లారిటీ వచ్చేస్తుంది అనగానే ఇప్పుడు ఎందుకు గేమ్ అన్న తెలిసిన తర్వాత గేమ్ ముందు అడుగుతాను అది అంటది. సరే నీ ఇష్టం అనగానే రీతు పైగా చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరిని అడుగుతారు ఆ గేమ్ ఆ టైంలో, అప్పుడు పావులు కదుపుదాం అని చెప్పి, ఒక ఇద్దరు ఉన్నప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు అప్పుడు దాని ప్రకారం సమయస్ఫూర్తి ప్రాప్త కాలిజ్ఞుడు అనమాట, అది చూపిద్దాం అని అనుకుంటున్నాడా. అట్లీస్ట్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందేనా అవి లాస్ట్ అని అంటది, కానీ అడుగుతుంది పవన్ చెప్పిన తర్వాత అడగకుండా ఎలా ఉంటుంది, మిగతా వాళ్ళందరూ తను కూడా అడుగుతుంది. సో డేమన్ ఏమిటంటే తను కూడా మీ ఇద్దరులో ఎవరో ఒకరు అయ్యారని ఈ వీక్ నెక్స్ట్ వీక్ తను కూడా సపోర్ట్ చేస్తుందిలే నీకు అన్నట్టు చేస్తుందేమో అన్నట్టు అంటాడు. రీతి ఏమో అలా ఏం బేరాలు లేవు ఇక్కడ, నేను తనకి నాకనేం బేరాలు లేవు అని డేమన్ నేను అన్నది అలా కాదని చెప్తుంటే లేదు అలా కాదు, డోంట్ సే దట్, నాకు కాంపిటీషన్లో నుంచి తీసేసే చేయాలని లేదు, తను తీసేసి నేను ఒక్కదాన్ని అలా చేయాలని లేదు, ఫైట్ ఫర్ ద లాస్ట్ తన నేనా అని చెప్పే విధంగా నెక్ టు నెక్ అనేది ఆడతాము, తనైనా ఓకే నెక్స్ట్ వీక్ నేను అవుతా అవసరమైతే, ఒకవేళ తనైతే ఓకే నాకేం పెద్ద ప్రాబ్లం లేదని చెప్పింది, కానీ నెక్స్ట్ వీక్ నేను అవుతానని చెప్పి. కానీ ఇప్పుడు అలా అనిపిస్తుంది, కానీ చివరి దాకా వెళ్ళి అక్కడ ఓడిపోతాను చూసారా, అక్కడ బాధే చెడిపోస్తుంది. ఆ టైంలో మనసులో ఎక్కడ చోట అనిపిస్తుంది నేనే కనుక నిన్న తనుజాని తీసేసి ఉంటే ఈ గోల్ ఉండేది కాదు నాకని చెప్పి. డేమన్ ఆడు ఫైట్ చేయి, సపోర్ట్ వస్తే ఓకే, లేదంటే నెక్స్ట్ వీక్ తను నీకు చేస్తుంది అనుకుంటున్నా, ఇదే నేను చెప్తున్నా అది ఇది అని చెప్పి చెప్తుంటారు. బాగుంది డిస్కషన్, చాలా బాగుంది, బాగా అనలైజ్ చేశాడు, బాగా చెప్పాడు, రేపు ఏం చేస్తారో చూడాలి. భయ్యా నాకు ఇక్కడ డౌట్ వచ్చింది ఏంటంటే మీ ఇద్దరు ఎలా భయ్యా మాట్లాడుకుంటున్నారు, మీ ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చారు కదా, హౌస్లో కిచెన్ డ్యూటీస్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి, ఇక్కడికి వచ్చి చక్కగా డిస్కస్ చేసుకుంటున్నారు గేమ్లు, కొన్ని బయట వేరే చోట్ల జోకులు వేసుకుంటున్నారు, బాగా తిరుగుతున్నారు. కెప్టెన్ దివ్య ఏం చేస్తుంది, ఇవి వేసి మరి క్వశ్చన్ చేస్తారు కెప్టెన్ దివ్య అని. నెక్స్ట్ రీతు గౌరవం అడిగిద్ది అనమాట, అడిగితే డెమోన్ ఉన్నాడు కదా నీకు అంటాడు. తను ఏమనుకుంటాడంటే లాస్ట్ టైంలో లేదు పేరు టాస్క్ వస్తుంది ఒకరినొకరు సపోర్ట్ చేసేలాగా అనగానే రీతు కాదురా ఒకరికొకరు కాదు డ్యాన్స్ లాగంటే ఇట్ విల్ బి నాట్ సేమ్, డ్యాన్స్ గేమ్స్ మళ్ళీ ఎందుకు వస్తుంది అని అంటాడు అనమాట. అదే ఎవ్రీ పర్సన్ సపోర్ట్ కావాలి, అలాంటి టాస్క్ వస్తుంది, ప్రతి పర్సన్ సపోర్ట్ కావాలని టాస్క్ వస్తుంది గౌరవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ ఆస్కేసింది ఆల్రెడీ, అక్కడ ఆస్కిన తర్వాత నేను ఇక్కడ చేయలేను కదా, ఆస్క్డ్ మీ అండ్ బర్నీ సార్ కూడా ఆస్క్డే. సో ఐ డోంట్ నో ఏం చేయాలి ఏంటని నాకు తెలియదు. బర్నీ గారు ఆ టైంలో ఏం చెప్పారంటే ఫస్ట్ టైం వచ్చి మాట్లాడారు నాతో, నన్ను చెయ్యి అన్నట్టు మాట్లాడారు. సో రీతు థింక్ అబౌట్ మీ,
6 times నేను కంటెండర్ అయ్యాను, హౌస్లో నాకు సపోర్ట్ లేక ఐఎమ్ నాట్ బీయింగ్ ద కెప్టెన్, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, ఎవ్రీ గేమ్ ఐ ప్లే, లాస్ట్ వరకు వచ్చాను చాలాసార్లు బట్ అవలేకపోతున్నాను, దయచేసి సపోర్ట్ చేయండి అని చెప్పింది. గౌరవ్ ఓటింగ్ వస్తే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు అవుట్ అని చెప్తాడు. ఏంటో మరి ఎందుకు నాకు అర్థం కాదు. ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పి, గేమ్లో నుంచి ఆయన వెళ్ళిపోయాడు ఓటింగ్ వల్ల, నా టీం కూడా నాకు సపోర్ట్ చేయలేదని చెప్పి, సో వాళ్ళు కూడా ఆరెంజ్ టీం వాళ్ళు కూడా తినకేస్తారు కదా, తినకేస్తారు. వాట్ సాయి, ఐ వోంట్ కంపీట్ ద, నేను వీక్తో ఆడను, నేను ఎవరైనా సరే స్ట్రాంగ్గా నా ఎనిమిది సెలెక్ట్ చేసుకుంటాను, ఐ కెన్ బీట్ ఎనీవన్. ఆ టైంలో ఎవ్రీవన్ డీమన్ని రిమూవ్ చేశారు. ఇక్కడ కూడా ఏం చెప్తారబ్బా, తనూజ అండ్ ఇమాన్యుయల్ నాతో చెప్పారు డీమన్కి ఓట్ చేసేటప్పుడు అంటే తనతో చెప్పారంట, ఏంటి రిమూవ్ ద డీమన్ ఎందుకు అని చెప్పి, అంటే చెప్పేశారంట తనకే, సో డీమన్కి ఓట్ చేసే అని చెప్పారంట. సో స్ట్రాంగ్గా తీసేద్దామని కట్ చేస్తే ఏమైంది, వాళ్ళందరూ కలిసి మళ్ళీ తనను కూడా తీస్తారు. సో నా టీమే నాకు మోసం చేసింది అన్న విధంగా చెప్తా ఉన్నాను అనమాట. డీమన్ ద స్ట్రాంగ్ లిజన్, ఆరెంజ్ టీం మాట విన్నాను నేను, టుడే ఆరెంజ్ టీం సేమ్ ఆరెంజ్ టీం తీశారు. నిఖిల్ ఏం చెప్పారు, ఎవ్రీబడి విల్ రిమూవ్ యూ, ఎందుకు, సో ఇది కాంపిటీషన్ ఇక్కడ ఇలాగే ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. రియాలిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కాంపిటీషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి దాటన్నిటి గురించి చెప్తాడు. సపోర్ట్ చేస్తావు చేయడంటే తనూజ అడిగింది, బర్నీ గారు అడిగారు. సో బర్నీకి తన ఫస్ట్ ప్రయారిటీ నాకు తెలిసి, నెక్స్ట్ తనూజకి సెకండ్ ప్రయారిటీ. లాస్ట్ వీక్ కూడా చేయలేదు కాబట్టి ఈ వీక్ తనకు చేస్తాడు అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ బర్నీ గారు ఇమాన్యుయల్ వస్తారు. ఇమాన్యుయల్ అసలు అంత స్ట్రాంగ్గా మాట్లాడితే రాము అసలు అంటాడు, అంటే ఇద్దరు తగ్గలేదు, ఇమాన్యుయల్ అసలు తగ్గలేదు, గట్టిగా మాట్లాడేపటికి రాము అసలు ఇదైపోయాడు, అంటే ఈజీగా ఇచ్చేసాడు అన్నట్టు చెప్తారన్నమాట. రాముని అడిగాను, ఎందుకు డ్రాప్ అయ్యావు, నువ్వు కూడా టాస్క్ ఆడావు కదా ఇమాన్యుయల్తో పాటు, మరి ఫస్ట్ టాస్క్ ఆడాడు కదా అడిగారంట. నువ్వు అవుతానంటే చెప్పు, నేను డ్రాప్ అవుతానండి, ఇందాక కాన్వర్సేషన్ నేను అవుతానని చెప్పాను, జెన్యున్గా చెప్పు, సో నువ్వు అవుతానంటే చేస్తానంటే వాడు నన్ను, నేను జెన్యున్గా చెప్తున్నా, సో అందరిలో కాదు మిమ్మల్ని డే 1 నుంచి వస్తున్నాను, మీరు కెప్టెన్ అవ్వాలి, మీరు మంచి వ్యక్తి అన్నట్టు 4 మాటలు చెప్తారనమాట. నిజంగా రాము అని చెప్పాడంటే చెప్పలే కానీ ఈయన అలా చెప్తారు కొన్ని వేసి. దాని తర్వాత బర్నీ గారు దివ్య సుమన్ ఉంటారు అన్నమాట. అక్కడ బయటికి వెళ్దామా అనగానే దివ్య డోర్ తీయరు కదా అంటది, జోకు నవ్వుకుంటారు అన్నమాట. సుమన్ ఎట్లిచ్చింది బాగా ఇచ్చింది కదా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ బర్నీ గారు, గౌరవ్ రెబల్ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నాడు, కానీ సాయిని చంపింది ఎవరు, తనూజానా రీతునా, వీళ్ళిద్దరు ఎవరు అయి ఉంటారంటే సుమన్ అంటాడు తనూజ చెప్తానంది, తనూజకి తెలుసు అంట అని చెప్పుకుంటుంటారు. దివ్య సంజనా గారిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. సో ఏంటో మరి ఏమైందో ఏంటో అనుకుంటారు, అక్కడ ఏమో జరిగిందేమని. బట్ ఎనీవే ఐ హ్యాడ్ ఫన్ రా, నేను ఎంజాయ్ చేశాను. సో ఏంటంటే ఫస్ట్ ఈయనకి స్టోరీస్ చెప్పడానికి దగ్గర ఉన్నాయని చెప్పి, ఎవరికి, బర్నీ గారికి తీసుకెళ్ళి జైలు దగ్గర కూర్చోబెట్టి స్టోరీస్ చెప్పుకోవచ్చు. ఆనంద్ గారు రివ్యూ రాదా కూర్చొని ఇక్కడ టైప్ చేసుకొని మీరు ఏం మాట్లాడుకోరో చెప్తారు, ఆ స్టోరీస్ చెప్తా గొడవలు పడండి, భలే ఉంటుంది. చెప్పడానికి ఉంది, నాకు సరదాగా అనిపించింది అని చెప్పింది. దాని తర్వాత సుమనేమో, మేము ఎందుకు మరి హోలీ ఆడుకున్నాం అనుకున్నారు నేను టాస్క్లో అంటే వీళ్ళు పెద్ద పోయారు అనమాట. ఎందుకు అనుకున్నామంటే దివ్య అంటే మీ కంటెంటర్స్ అయిపోయారు మాకు తెలుసు అని చెప్పి, నేను చెప్పాను వాళ్ళకి పోయేదేం లేదు, సో వాళ్ళ కంటెంటర్స్ అవటమే ఈ అంతా ఆడి ఎవడవుతాడు, కళ్యాణ్ తీసాడు కూడా అదే చెప్పాను, టీమ్ టాస్క్లు ఓడిపోతారు కదంటే టీమ్ ఆఫ్ ఒక్క మనం డైరెక్ట్గా అయిపోతున్నప్పుడు ఇవన్నీ ఎందుకు మనకు తలకాయ నొప్పి, స్ట్రైట్గా ఒక ఫ్లైఓవర్ వేసి వెళ్ళిపోండిరా అంటే ఇంకెవడు కింద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆక్కుంటూ వెళ్తాడు ఈ టాస్క్లు అంట. సో వాళ్ళు ఫ్లైఓవర్ రూట్ తీసుకున్నారు, మరి అందులో మరి పిల్లర్లు వేయాలి, వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ తొక్కుంటూ వెళ్ళిపోవటమే, ఇంకా చేసేదేం లేదు. నెక్స్ట్ నిఖిల్ కూడా అడిగిద్ది అనమాట సపోర్ట్ రేపు చూద్దామని చెప్తాడు. దాని తర్వాత రీతు ముగ్గురులోనే ఉంటుంది అనగానే నిఖిల్ ముగ్గురికి చేస్తానంటాడు. అది కాదా స్వామి ముగ్గురికి చేస్తానంటే ఏంటనుకోండి, మళ్ళీ టాప్ 2లో ఉండేలా చూడు అంటే టాప్ 2 ఉండేలా చేస్తాను, 2లో ఉంటే ఐ విల్ బ్యాక్అవుట్, మీ ఇద్దరు నువ్వు తనూజ కనుకుంటే ఐ విల్ బ్యాక్అవుట్, నేను వెనక తగ్గుతాను, నీ కోప్స్ ఇచ్చి మళ్ళీ నేను అమ్మాయిని సపోర్ట్ చేస్తాను, రాంగ్ కదా అంటాడు. అడిగే సీన్ కూడా తనూజకే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా, లెట్స్ సీ. నెక్స్ట్ రీతు ఏంటి కళ్యాణ్, ఈ కాన్వర్సేషన్ కూడా బాగుంటుంది. నువ్వు తనూజకేగా అంటది రీతు అనగానే కళ్యాణ్ ఏంటో తెలియదు, గేమ్ ఏంటో తెలియదు, గోల్ ఏంటో తెలియదు, అప్పుడే మీరు అనగానే రీతు అరే క్లియర్గా చెప్పరా, నువ్వు ఎవరికి చేస్తావు, నాకు కావాలి తెలుసుకోవాలంటే కళ్యాణ్ ఇంకెవరికి ఉంటుంది అసలు, అది అడిగే క్వశ్చనేనా, ఎవరికి ఉంటుంది మాత్రం తను చెప్తాడు, మిగతా నేను చెప్తున్నా. క్వశ్చన్ అసలు అదేనా కరెక్టేనా, అవతల సైడ్ ఎవరున్నా, యువతల సైడ్ తన ప్రిఫరెన్స్ ఎవరు, మేడం సారు మేడం అంతే అన్నట్టు ఉంటుంది. సో తనూజ గారు అనమాట, రీతు గుర్తుపెట్టుకోరా, నువ్వు కెప్టెన్లో ఓటేసా, నీకు గుర్తుపెట్టుకున్నాడు, దానికి ముందు కెప్టెన్సీ నుంచి తీసేశారు, అది కూడా గుర్తుపెట్టుకున్నాడు. యాక్చువల్గా అదే ఎక్కువ గుర్తుపెట్టుకున్నాడు, మీరు కెప్టెన్సీ దానికి ఓటేసిన దానికన్నా కూడా. అది నీకు గుర్తు రాకపోతే నేనేం చేయలేను అని చెప్పి వెళ్ళిపోతుంది సీరియస్గా. బట్ మనోడు తనూజకే సపోర్టు. నెక్స్ట్ తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు వీకంతా గేమ్ అయింది కదా, సో సపోర్టే పెడితేనే మంచిది అంటది. ఏందో ఈ సపోర్ట్ గోల, నాకు ఈ మాట అన్న ప్రతిసారి ఏంది ఇది అని అనిపిస్తుంది. కెప్టెన్ అయిపోతే చాలా,
గేమ్ ఎలా ఆడుతున్నామని లేదా ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడు తెలుసు వెంటనే అలా ఎప్పుడు అనకు అంటాడు. ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు. నేను అనుకుంటా నా ఉద్దేశంలో ప్రకారం అలా అనకు సపోర్ట్తో కెప్టెన్ అయిపోతాను అలా అనుకోకూడదు. సపోర్ట్ లేకుండా మనంతటా మనం కెప్టెన్ అయ్యేలా చూసుకోవాలి. సపోర్ట్తో అయితే మళ్ళీ ఒకరి మీద మనం రుణపడినట్టు. ఎందుకు మనకు అన్నెసరీ రుణాలు? భయ్యా ఒకవేళ నువ్వు అక్కడ ఉంటే ఎవరిని సపోర్ట్ అడగమంటే ఖచ్చితంగా అడుగుతా, సపోర్ట్ అడుగుతా. సపోర్ట్గా ఉండాలని కోరుకోను నేను. ఓడిపోయినా కూడా ఇండివిజువల్గా నా అంతటి నేను గెలిచేది ఓడిపోయేది నా ప్రతిభ చూపించేది ఉండాలని కోరుకుంటా. సపోర్ట్ పెట్టండి నాకు అవసరం మొత్తం సపోర్ట్ ఉంది కాబట్టి నేను అయిపోతాను అంటే అవ్వదు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. తనుజ పిలిచి నేను దాని గురించి నేను ఎక్కువ ఆలోచించి కూర్చోట్లేదు వదిలేస్తానని చెప్తే కళ్యాణ్ హాట్ వాటర్ పెట్టనా అంటాడు. తనుజ లేదురా నేను రానదే మామూలు వాటర్ తాగుతున్నా అంటారు. సరే లోపలికి వెళ్ళిపోతా. ఎక్కడికి అంటే నీ దగ్గరికి వచ్చానంటే సరే రా అని చెప్పి మళ్ళీ వెళ్తారు. బాగుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ నిఖిల్ చూద్దాం అంటాడు. ఇమాన్యుయల్ కూడా నిఖిల్ అడిగితే చూద్దాం నీకైతే అడ్డం రాను అంటాడు. ఆవిడికి టాప్ టోన్ మాట ఇచ్చాడు, ఈయనకేమో నీకైతే అడ్డం రాను అన్నాడు. సో ఒక్కొక్కరు వచ్చి అడుగుతూ ఉంటే ఒక్కొక్క మాట ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు. నెక్స్ట్ ఇమాన్యుయల్ రీతి అనమాట. ఇమాన్యుయల్ రీతి నాకు సపోర్ట్ చేయాలి సారీ నువ్వు అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. దాని తర్వాత మనకి ఎపిసోడ్లో చూపించింది రే ఒక్కసారి కూడా నాకు సపోర్ట్ చేయలేదురా ఒక్క ఏంటిదా వర్డ్ ఏంటి వెళ్ళిపోతా ఎపిసోడ్ పితికంతారా ఏదో వర్డ్ ఇచ్చేస్తుంది పిసరంతానో అంత చేయరా అని చెప్తే లేదు లాస్ట్ వీక్ తనుజ కూడా అడిగింది కదా చేయాలి కదా అది అంటాడు. మరి ఏం చేస్తాడు బయటకు వచ్చిన తర్వాత చూడాలి. దాని తర్వాత సాయి నిఖిల్ మాట్లాడుకుంటారు. నీకు ఎవరికంటే సాయి ఫస్ట్ తనుజ డిక్లేర్డ్. లాస్ట్ వీక్ అంత కొట్లాట అయింది అయినా సరే ఈసారి డిక్లేర్ చేశాడు. ఫస్ట్ తనుజ, సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ సుమన్ అన్న. ఇది నా ప్రయారిటీ అని చెప్తాడు. రీతు తన ప్రయారిటీ లిస్టులో లేదు. సాయికి ఏమన్నా ప్రోమో వేశారనిపించింది. రేపు అదే ప్రోమో వేస్తే మాత్రం సాయికి ఓట్లు పెరుగుతాయి. అసుర 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 రావణ అసుర. నేనేమనుకున్నాను గెస్ట్ చేశానంటే తనుజ అండ్ రీతు ఇద్దరు బాటమ్ 2 లాస్ట్ 2లో ఉంటారు. మజా వస్తుంది అనుకున్నాను నేను. కట్ చేస్తే ఈయనేమో ఫస్టే తీసేస్తానండి మరి ఆవిడ్ని. నేను స్కెచ్ చేసింది వాళ్ళిద్దరి కోసం కదా బిగ్ బాస్ టీం అని చెప్పి పెద్ద అనాలిసిస్ చెప్పాను నేనే ఇందాక రివ్యూలో. అలా అయిపోతుంది సమ్ టైమ్స్, ఏం చేయలేం. నెక్స్ట్ కళ్యాణ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటారు. ఒక్క నిమిషం అండి. వాళ్ళిద్దరూ తనుజ కోసం మాట్లాడుకుంటారు. ఏంటంటే సపోర్ట్గా ఆడాలి ఇంకొకరిని ఏదైనా చెయ్యాలి అంటే కనుక వేరే వాళ్ళని నన్ను తీసుకుంటావా అని అడిగితే ఇంకొకరిని తీసుకుంటావా అంటే గేమ్ బట్టి ఆలోచిస్తానని అడిగాడంట. నన్ను తీసుకుంటావా మరి అంటే లేదు 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 అవునని అనలేదు కాదనల్లా గేమ్ బట్టి ఆలోచిస్తాను అనగానే ఇమాన్యుయల్ అంటే నేను నిన్నే తీసుకుంటా తమ్ముడా అంటాడు. ఇది బాగుంటుంది కదా తమ్ముడా అంటా ఉంటాడు భలేగా. నెక్స్ట్ కళ్యాణ్ నువ్వు ఇంకొకరిని కూడా అడిగిపెట్టమ్మా ఎందుకంటే తను నన్ను తీసుకుంటా తీసుకోకపోయినా నేను తన కోసం అవైలబుల్గా ఉండాలి కదా. ఇంత డైలాగ్ చెప్పడు కానీ నువ్వు ఇంకొకరిని అడిగిపెట్టు సాయిని గౌరవ్ని రామ్ని అడిగిపెట్టు నాకు నీ దగ్గర రావాలని ఉంది చూద్దామని చెప్పి. ఏది తను కన్ఫర్మ్ చేయకపోయినా కూడా చూద్దామని అంటున్నాడు. తను వద్దని అనలేదు కావాలని అనలేదు కదా 100%. అయినా సరే చూద్దాం అంటున్నాడు. వస్తే మాత్రం కెప్టెన్ చేసే బాధ్యత నా ఒక్కడి చేతుల్లో ఉంది, నేను చూసుకుంటాను, నేను గెలిపిస్తానని చెప్తానమాట. ఇమాన్యుయల్ సపోర్టింగ్ అయితే నేను నిన్ను అడుగుదాం అనుకున్నాను రా ఆల్రెడీ ఎందుకంటే డెమాన్ కన్ఫామ్గా తనకే చేస్తాడు అనగానే కళ్యాణ్ రీతు ఉంటే ఇంపాసిబుల్ అన్న డెమాన్ అంటే ఉంటాడు. దాని తర్వాత ఇంకో లైన్ ఏంటంటే నేను తనుజ ఉంటే ఇంపాసిబుల్. తనుజ అంటే నేను కూడా తనుజకే ఆడతా కానీ తనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా ఇన్ కేస్. సో తనకి గౌరవ్ నిఖిల్ నేను ముగ్గురు అని ఆప్షన్స్ ఉన్నాం. అయినా సరే ఆ టెట్ట మాట్లాడే నాకు అర్థం కాల. రీతు ఒక్క ఆప్షన్ పెట్టుకుంది డెమాన్. అందుకని డెమాన్ రీతుకు ఉంటాడు, రీతు డెమాన్కి ఉంటుంది. తన దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఉండాలి అక్కడ? ఒకరికి మన ఆప్షన్ అయినప్పుడు మనం ఉండాలి అక్కడ. ఏంటో వచ్చేయచ్చు కదా ఇక్కడ అవునన్నా నీకు చేస్తానని చెప్పి నీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇంక నేను ఎందుకు అది ఉండాలి కదా అంటున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నగానే నేను బట్ సంథింగ్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు అక్కడ. నెక్స్ట్ కళ్యాణ్ అంటే సాయిని ఎవరు తీస్తారో అర్థం కావట్లేదని అంటాడు. ఇమాన్యుయల్ తెలుసు రీతునే తీస్తుందని కానీ రీతి ఇమాన్యుయల్ ఏం చెప్పడం అనమాట. నెక్స్ట్ డెమాన్ అండ్ రీతు మాట్లాడుకుంటారు. ఎవరికి అంటే తనుజాకి అన్నాడు కళ్యాణ్ కోసం చెప్తాడు. తనుజ అన్నాడు ఆ టైంలో మైండ్ చేంజ్ అయితే మాత్రం రీతు అన్నాడు ఈ తిన కోసం కాదనుకుంటా అర్థం కాలేదు నాకైతే మిస్ అని నేనంటూ. నెక్స్ట్ సాయి అండ్ నిఖిల్ మాట్లాడుకుంటుంటారు. నిఖిల్ గుర్తుండదు వాళ్ళకి అని చెప్పి మనం చేసినవి ఏం గుర్తుండవని ఏదో చెప్పుకుంటూ ఉంటారు అనమాట. సో నాకు అదే చెప్పింది మిమ్మల్ని అందుకే చేయలేదు నా దగ్గర పాయింట్ ఉంది. రీతు ఏదో అనిందంట. ఏమనిందంటే మిమ్మల్ని అందుకే చేయలేదు దగ్గర పాయింట్ ఉంది మిమ్మల్ని అందుకే చేయను కెప్టెన్సీ చేయను అని ఏదో అందంట. మీ దగ్గర నా దగ్గర పాయింట్ ఉంది బెదిరించి చేయాలనుకుంటుంది
ఏదో అందంట అబ్బా, నామినేట్ చెయ్యి భయమా నాకేమైనా నచ్చలేదు ఏదో అనిందంట. నేను కూడా కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి కదా అని ఏదో అంటే డెమాన్ అయితే కెప్టెన్సీ కంటెండర్ అని ఏదో అంటే ఆఫర్ చేస్తామంటే నేను అవ్వాలి కదా అంటే మీకు హౌస్ సపోర్ట్ ఉండదు కదా అనేది అనిందంట. అదేని చెప్పి ఫీల్ అయ్యాడంట. సో నామినేషన్ మనకి నామినేషన్ ఉండదా, మనం నామినేషన్ చేద్దాం, తను నామినేషన్ చేస్తాను ఏదో అనిందంటే. సో ఇక్కడ ఫీల్ అయ్యాడు తను. నాకు నచ్చలేదు రీతు చెప్పింది, నెక్స్ట్ వీక్ నేను చేస్తాను రీతుని తను చెప్పిన పాయింట్ మీద అన్నట్టు చెప్తానమాట. నాకు మొన్న ఏం చెప్పింది అంటే కెప్టెన్షిప్లో ఫస్ట్ పవన్కి ఇక్కడ చెప్తారు, ఫస్ట్ పవన్కి అంటే ఓకే అన్నాను, సెకండ్ నాకు అంటే నేను ఎందుకు నీకు ఇవ్వాలి అంటే సెకండ్ తనకి రీతు కంటే నేను ఎందుకు ఇవ్వాలి నీకు అని అన్నాను. అంటే కాదు నువ్వు అయినా కూడా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు కదా, ఎర్లీ బర్డ్ ఏదో ఉందంట, ఆ వర్డ్ సరిగ్గా గుర్తురాట్లా. సో వైల్డ్ కార్డ్ అనో ఎర్లీ బర్డ్ ఏదో ఉందంట, ఎర్లీ బర్డ్ కాదు కదా అని చెప్పి. ఎలా అనిపిస్తుంది అలా అంటే ఫిక్స్ అయిపోయినా ఇంకా నామినేషన్ పాయింట్ ఇదే అని చెప్పి సో నామినేషన్ వేస్తాను రీతుకి అన్న విధంగా చెప్తూ ఉంటాడు. దాని తర్వాత సాయి కార్నర్ చేసింది అన్నట్టు చెప్తా ఉంటే అవును అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత నిఖిల్ ఇంట్లో సపోర్ట్ చేయలేదు అంట. సో సపోర్ట్ చేయలేదు అంటే అది ఐఎమ్ నాట్ ఫిట్ టు ది క్యాప్టెన్ కాదు కదా, మన ఇంట్లో ఎవరు అందరూ సపోర్ట్ చేయకపోతే. సో మైండ్లో పెట్టుకున్నాను, నామినేషన్స్లో పెడతాను ఈ పాయింట్ అని చెప్పి సో రీతికి నామినేషన్స్ అనేవి తయారు చేశాడు నిఖిల్. దాంతో సాయి వీడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎవరికంటే రామ్కి. ఏంటంటే ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు తెలుసా, పద్దాకి వెళ్ళిపోదాం ఎందుకు వెళ్ళిపోదాం తెలుసా, వీళ్ళు ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, రామ్ కంటే ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదంట. ఒక్క విషయం షేర్ చేసుకున్నారు, నాకు ఒక వాల్యూ, ఒక విషయం నాకు షేర్ చేసుకుని నాకు ఒక వాల్యూ ఎవరు అని చెప్పి తను చెప్పాడంట. ఎందుకు షేర్ చేసుకోలేదు, ఇప్పుడు అందరు నీ చుట్టూ ఉన్నా నీతో మాట్లాడుతున్నారు చక్కగా, ఇప్పుడు నీకు భరణి అన్న కెప్టెన్సీ కంటెండర్ ఇచ్చేస్తా అన్నాడు, రీతు చక్కగా పక్క తీసుకెళ్ళి జోక్లేసి మాట్లాడుతుంది, తనుజ గారేమో మీకు ప్రోత్సహిస్తున్నారు నీకోసం స్టాండ్ తీసుకోరా అని చెప్పి. నాకేం అర్థం కావట్లేదు, ఏదో సంథింగ్ డిఫరెంట్ గేమ్ ఆడాలనుకుంటున్నాడు, ఆల్ టుగెదర్ అది పేకల మీదకి వచ్చింది. ఈ వారం మారిపోవచ్చు ఎలిమినేషన్. నెక్స్ట్ నిఖిల్ కొన్ని పాయింట్స్ నచ్చుతాయో నచ్చవో అన్నాడు రీతువి. లాస్ట్ టైం చెప్పింది దివ్య వైల్డ్ కార్డ్ అని చెప్పి ఫస్ట్ నుంచి ఉంది సపోర్ట్ చేయంటుంది. సో మేబీ తనుజ గారిని సపోర్ట్ చేసే క్రమంలో దివ్య వైల్డ్ కార్డు, తనుజ ఫస్ట్ నుంచి ఉంది సపోర్ట్ చేయి అన్నట్టుంది రీతు. వాళ్ళతో మాట్లాడకుండా తనుజ కోసం మాట్లాడి రీతు చెడ్డైనట్టుంది. మరి ఇక్కడ నాకు అదే అర్థమైంది. సాయి తను అలా అయితే ఫస్ట్ నుంచి ఉంది అంటే అలా అయితే తనుజానే సపోర్ట్ చేద్దాం అంటాడు, ఎందుకంటే తనుజ కూడా ఫస్ట్ నుంచి ఉంది కదా. సో ఇద్దరు ఫస్ట్ నుంచి తనుజానే సపోర్ట్ చేద్దాం అని చెప్పి ఏమంటాడు తెలుసా, తనుజ కోసం తనుజ నా దగ్గర గుడ్డు బిర్యానీ పెట్టి వెరీ సింపుల్ స్మైలీగా హౌ ఉమెన్ రెస్పాన్స్ టు హౌస్ హోల్డ్ పీపుల్ అంటే అదే ఇంట్లో ఉన్న వాళ్ళతో ఒక అమ్మాయి ఎలాగా రెస్పాండ్ అవుతుంది అలాగా. సో చక్కగా మంచిగా ఫుడ్ పెట్టి పక్కన కూర్చోబెట్టి తను కూడా ఇంకా తినలేదు అంటే సాంప్రదాయంగా మంచిగా పెట్టారని చెప్తున్నాడు ఏదో. షీ కేమ్ టు ఎవ్రీవన్ అండ్ ఆస్క్డ్ మేనర్లీ, ప్రతి ఒక్కరిని మర్యాదగా అడిగారు అది ఇది అని చెప్పి. చూసారా మార్పులు ఇవన్నీ చేశారంటాడు. సో ఖచ్చితంగా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. షీ డిడ్ హర్ జాబు ఏంట్రా జాబ్ అంటే తెలుగు ఇంగ్లీష్ వెళ్ళిపోతా ఉంటాయి జాబు. సో నాకు తనుజకి ఇష్యూ అయింది లాస్ట్ టైం ఇవన్నీ చెప్తాను అనమాట. లాస్ట్ టైం సపోర్ట్ చేయలేదు కానీ దిస్ టైం ఇట్స్ క్లియర్, నేను చేస్తాను అని చెప్పి కూర్చున్నాడు. ఇక్కడ అందరూ సపోర్ట్ చేసినా లాస్ట్లో ఎవరెవరికి సపోర్ట్ చేస్తారు, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు కీలకంగా మారుతుంది ఆ టాస్క్ ఏదైతే ప్రోమోలో చూపించారో అది. సో ఇంకెవరు అడిగినా చేయను, అన్న అడిగారు అన్నట్టు ఏదో అంటారన్నమాట, ఇంకా అన్న ఎవరు అడిగినా చేయను అన్నట్టు. సో నేను మాత్రం తనుజకు సపోర్ట్ చేస్తాను ఈసారి, మా ఇద్దరికి ఇష్యూ అయినా కూడా ఆవిడ నన్ను బాగానే ట్రీట్ చేసింది, మేనర్స్తో ఉంది, నన్ను అడిగింది, మంచిగా అడిగింది అది అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ సాయి అండ్ రీతు, ఇది మనకి ఎపిసోడ్లో చూపించింది అనమాట. వాడు నామినేషన్లో లేడు కదా నన్ను ఎందుకు తీస్తూ అంటాడు. ఎవరు లేరు, గౌరవ్. సో డౌట్ వస్తుందని తీస్తాను, సో రెబల్ అని మళ్ళీ చెప్పేస్తారు కదా అందుకోసం అని చెప్పి నేను తీసాను, లేదంటే తీస్తాను, ప్లీజ్ అండర్స్టాండ్ ఇది గేమ్ కదంటే ఎస్ ఐ అండర్స్టాండ్, నేను అండర్స్టూడ్ అంటాడు అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అంటే ఎస్ అండర్స్టూడ్ అంటాడు. ఏదైనా ఇంకోటి ఏదో అంటాడు అనమాట. అన్న తర్వాత తను ఏమంటుందంటే సాయిని లేపేసింది నేనే అని చెప్పి హౌస్ మొత్తానికి చెప్పింది. మరి సాయిని మీరు లేపేసి ఆయన కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ చేస్తే ఆయన కూడా మిమ్మల్ని కెప్టెన్సీ నుంచి అవుట్ చేస్తాడు కదా. సరే పదే జరగబోతుంది అని అనుకుంటున్నా, చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ సంజన అండ్ భరణి గారు. సంజన గారితో భరణి గారు ఏమంటారంటే నాకు సపోర్ట్ చేయండి అంటారు ఆయన. సో ఇమాన్యుల్ లేకపోతేనే అని కండిషన్ పెడతారు. సంజన గారు చూద్దాము ఆట ఏముంటుందో వేట ఏముంటుందో, కొత్త పదాలు నేర్చుకున్నారంట వేట ఈ రోజులోకి వచ్చిన తర్వాత, వేట ఏముంటుందో చూసుకుందాం అని. కానీ భరణి గారు అడగటం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసి అంటే లేదు అడగటం కరెక్టే, మీ పార్టీ మీరు చేయండి తర్వాత చూసుకుందాం ఏదైతే అదే అవుతుంది. కానీ తర్వాత రాముని అడుగుతారు. అడగని రాము తనుజాది తప్పితే సెకండ్ సపోర్ట్ మీకు అంటాడు. సో తనుజాకి ఫస్ట్ చేస్తానంటాడు, ఆ మాట మీద ఉంచున్నాడు రాము. సో తనుజాకి చేస్తానని చెప్పి. దాని తర్వాత గౌరవ్, తనుజ అండ్ నిఖిల్ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. గౌరవ్ ఏమో నాకు భరణి అన్నారు 1-on-1 పేర్ టాస్క్ వస్తుంది, నీకు భరణి అన్నకే చేయాలి అది అని చెప్తారు. అలా కాదు సపోర్ట్ ఇన్ ద సెన్స్ నీకు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నానంటే 1-on-1 అని కాదు అందరూ కలిసి సపోర్ట్ చేయాలని నేను వస్తే అని అడుగుతూ ఉంటారు. సో ఇలా ముగ్గురు నలుగురు అలా సపోర్ట్ చేయాల్సి వస్తే లాస్ట్ టైం ఆ టాస్క్ వచ్చింది మళ్ళీ ఇంకోసారి ఆ టాస్క్ రాదు, ఈసారి పేరు టాస్కే వస్తుందని చెప్తారు. గౌరవ్ తన ప్రాబ్లం ఇది.
ఓకే అది వస్తే అలా చేస్తాను, ఇది వస్తే ఇలా చేస్తాను అన్నది అంటే టెంపడు లేదు లేదు అప్పుడు రాదు, ఇదే వస్తుంది అని చెప్పి తన వాదాలు వినిపిస్తూ ఉంటాడు. ఇది రాంగ్ అవుతుంది గౌరవ సైన్స్. 1% ఉండి నిఖిలుండి మీకు నిఖిల్ ఉన్నాడు మీరు అది చూసుకోండి అన్నట్టు చెప్తూ ఉంటారు. తనేమో గౌరవ్ ఎవరికి ఎవరున్నారు ఎవరికి ఎవరు లేరు అది కాదు నాకు కావాల్సింది అనగానే నేను ఆల్రెడీ చెప్పాను కదా నిఖిల్ ఉన్నా అని చెప్తుంటే సరే ఇట్స్ ఓకే గౌరవ్ థ్యాంక్ యూ వదిలేసి అని చెప్పి అక్కడ కొంచెం చిరాకు పడిపోతుంటారు. నెక్స్ట్ నిఖిల్ అంటారనమాట కాదు వెన్ కమ్ టు తనుజ యూ విల్ సపోర్ట్ హర్ నో తను సపోర్ట్ చేస్తావు కదా ఒకవేళ తనకు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అంటే ఎస్ యా ఓకే అన్నట్టు మాట్లాడతాడు అనమాట. బట్ చేస్తాలేదు తెలియదు. అయినా లాస్ట్ వీక్ అయిపోయింది కాబట్టి రేపు 2% పేరే ఉంటుంది అని చెప్పి తను నమ్మిందని తను కట్టుబడి ఉంటాడు. దాని తర్వాత గౌరవ్ అండ్ నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో వీ విల్ సీ కదా ఏం చేస్తాం ఏంటి అనగానే నిఖిల్ రీతు కూడా వచ్చి నేను అడిగింది అనగానే గౌరవ్ ఏంటంటే మోర్ దెన్ తనుజ ఐ విల్ హెల్ప్ రీతు ఎందుకంటే నాకు రీతుతో బాండ్ ఉంది అంటాడు. సో తనకు బాండ్ ఉంది కాబట్టి తను చేస్తాను రీతుని అంటాడు. మరి రేపు రీతుని చేస్తాడా? వీళ్ళందరూ ఏంటి చేస్తారు కొంతమంది సేఫ్ ప్లేయర్స్ అబ్బా ఇక్కడ రీతుకి తనుజకే ఛాన్స్ ఉందని చెప్పి అందరికీ తెలుసు. కానీ రీతుని తనుజని తీరి మ్యాక్సిమం అంటే సాయి తీసేశాడు కాబట్టి మనం చెప్పలేం కానీ బట్ యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సుమన్ అన్నని ఇమాన్యుయల్ని దివ్యాని వీళ్ళని ఒక్కొక్కరిని తీసుకుంటే వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అయిపోయారు కాబట్టి సింపుల్ రీజన్ సింపుల్గా ఉంటుంది. ఎవరైతే చివరికి నుంచి ఉంటారో వాళ్ళు డెసిషన్ మేకర్లు అవుతారో లాస్ట్ 2-3 వాళ్ళు మెయిన్. నెక్స్ట్ దీని తర్వాత ఒక సడన్గా సాంగ్ వేశాడు హే సక్కుబాయ్ అని చెప్పి చిరజేదో నా గరం గరం చాయ్ అని. నేను ఫస్ట్ నాగార్జున గారు వచ్చారా అని అనుకోవాలా నేను ఊరికి అంటున్నా. సో ఎవరైనా గెస్ట్ వస్తున్నారా సడన్గా ఏంటి నైట్ పూట మనకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు సోషల్ మీడియాలో రాలేదు అబ్బో భలే ప్లాన్ చేశారే అని చెప్పి వస్తాపడ్డా. కానీ ఆ పాట వినగా నాకు అర్థమైంది ఏంటంటే చాయ్ చాయ్ అని చెప్పి వస్తున్నప్పుడు ఓకే అర్థమైంది. వీళ్ళే వెళ్ళి డాన్సులు చేస్తూ ఉంటారు. అప్పుడు స్టోర్ రూమ్ వెళ్ళి డింగ్ అని రింగ్ అవుతుంది. సో తీస్తే పాల ప్యాకెట్లు ఉంటాయి. సో వీళ్ళందరూ అసలు ఏంట్రా ఎవరో వస్తున్నారని చెప్పి అర్ధరాత్రి ఎవరు వచ్చారు ఒక పక్కన లైవ్ చూస్తూ ఉన్నా అప్పుడు ఏం కనిపించలేదు అనుకున్నాను నేను. సో అది ఒక సాంగ్ వేసి పాల ప్యాకెట్లు పంపించారు సో దట్ వాళ్ళు ఛాయ్ చేసుకొని ప్రశాంతంగా తాగేసి హాయిగా ఉండటానికి టాస్క్ అయిపోయింది కాబట్టి ఆ పాల ప్యాకెట్లు పంపించేశారనమాట. నెక్స్ట్ సో ఇమాన్యుయల్ దివ్యతో అంటాడు ఏంటా సుమనన్న అట్లా దివ్యతో అంత చెట్టబట్టాల్సి చదువుతున్నాడు ఎంత టీం అయినా అంత తిరగరే నాకు అప్పుడే డౌట్ వస్తూ ఉంది అని చెప్తాను అనమాట. ఇన్ని డౌట్లు వస్తూ ఉన్నప్పుడు మరి మీరు డేమన్ పేరు గౌరవ్ పేరు వీళ్ళందరి పేరు ఎందుకు చెప్పారు సార్ వీళ్ళ పేర్లు కదా మీరు చెప్పాల్సింది. నెక్స్ట్ సంజన గారు రాము మాట్లాడుకుంటుంటారు. సంజన గారు ఫైర్ స్టోన్లో వీడు నిలబడతాడు కొద్దిగా అని గౌరవ్ కోసం. రాము ఏమంటాడంటే మనోడు ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంది వీడి నుంచి బాగా కంటెంట్ కూడా వస్తుంది కాబట్టి నుంచుంటాడు అనగానే సంజన గారు నాకు తెలుసు ఆ కాంటెంట్ విషయాలు నాకు తెలుసు అని. సో రాముకు కూడా తెలుసు కాంటెంట్ అనేది ఒకటి ఉంటుంది అది వస్తూ ఉంటే ఉంచుతారని చెప్పి. సో మనం ఏ కాంటెంట్ చేయకపోతే మనం పంపించేస్తారేమో అని తెలుసు ఉంది రాముకు కూడా. ఉన్నా ఏమి చేయకుండా ఎందుకు ఉన్నాడు అంటారు? ఏదో నిజంగా వెళ్ళిపోవాలని లేదంటే ఇంకో గేమ్ ఏదో సింపతి గేమ్ లాంటిది ట్రై చేస్తున్నట్టు. నెక్స్ట్ గౌరవ్ కానీ రెబల్ అనేది చెప్తాడు ఈడు ఒకడు ఏదైనా అంటే ఏదో ఒకటి అంటాడు అనగా సంజన అది ఇంకో ఓకేలే నార్మల్ అది ఇంకొంటుంది అది అనుకుంటా. నెక్స్ట్ గౌరవ్ మళ్ళీ బిగ్ బాస్ గారు ఏం చెప్పారు రెబల్ కానీ డెమోన్ తీసేసినట్టు నన్ను కూడా తీసేశారు అని చెప్పుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ వస్తాడు కూర్చుంటాడు ఎలా అయినా అవ్వాలమ్మా అమ్మ అంటాడు. ఇమాన్యుల్ కంప్లీట్గా రాంగ్ ట్రాక్లో ఉన్నాడు. నాకెందుకు గట్టిగా భయపడుతున్నాడు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి నామినేషన్స్కి. ఆ గ్రీన్ బ్యాడ్జ్ కోసం అంతసేపు ట్రై చేశాడు. ఇప్పుడు కెప్టెన్ ఎలా అయినా అవ్వాలంటున్నాడు అందరితో మాట్లాడుతున్నాడు మొన్నే అయ్యాడు మళ్ళీ ఇమీడియట్గా అవ్వాలనుకుంటున్నాడు. దట్టు దీని తర్వాత పెద్ద ప్లాన్ వేసి మమ్మీతో కూర్చొని స్కెచ్ చేస్తాడు దీనికోసం. నేను అనుకోవాలి ఇమాన్యుల్ ఇలా ఆడతారు అని చెప్పి. టు బి ఫ్రాంక్ చెప్పండి కెప్టెన్ కూడా తప్పు కాదు బట్ ఎందుకో పట్టుదలతో ఉన్నాడు దాని మీదే. సో సంభవ్ తన నామినేషన్ రావడానికి భయపడుతున్నాడు. ఈ నెక్స్ట్ వారం ఖచ్చితంగా కళ్యాణ్ వేస్తాడు నామినేషన్ అని తనకు తెలుసు అనుకుంటున్నాడు. నెక్స్ట్ బర్నీ అండ్ రీతు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారన్నమాట. బర్నీ గారు ఏమంటారంటే సిచ్యువేషన్ మనకి బ్యాడ్గా ఉండొచ్చు గుడ్గా ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పి రీతుకి చెప్తామంటే రీతు అంటది చూడండి మీరు పర్ఫెక్ట్ కాదా అని చెప్పి మనకు బాండ్ అవ్వలేదు చెప్తున్నా. ఏమైందంటే ఫస్ట్ మీరు ఎంటర్ అయినప్పుడు 2 days మీ ఫన్ సైడ్ చూశాను అది పోయింది. దాని తర్వాత మనం అన్ఇంటెన్షనల్గా అవ్వాలి కాబట్టి 2 సార్లు బాండ్ అయినా కూడా అది అన్ఇంటెన్షనల్గా అయింది కాబట్టి అప్పుడు కూడా పోయింది. కానీ ఈసారి మనందరం ఒకే టీంలో ఉండటం కొద్దిగా జోకులు ఫన్నీ అవ్వడంతో మళ్ళీ మనకి బాండ్ అయ్యింది అని అంటారనమాట. సో వాళ్ళందరికీ బాండ్ అయిందంట. ఈ బాండ్ మామూలు బాండా జేమ్స్ బాండా లేదంటే బాండమా అన్నది మనకు కొద్ది రోజులు తెలుస్తుంది 2 రోజులు తెలిసిపోతాడండి. నెక్స్ట్ ఇక్కడ మంచి మాట చెప్తాడు ఆయన ఏం చెప్తాడంటే జెన్యునిటీ ఎలా ఉంటుందో చూడు అని చెప్పి మనకి ఎపిసోడ్లో తనుజ గారు చెప్పారు కదా బర్నీ అనుకో మాట మీరు రీతునే సపోర్ట్ చేయండి అని చెప్పి ఆ మాటలు ఇక్కడ చెప్తానమాట. తనుజాతో మాట్లాడతా ఏమని చెప్పారంటే ఎవరు సపోర్ట్ చేస్తారో తెలీదు మా ఇద్దరమే ఉన్నాం మా టీంలో నేను తను.
సో రీతు నేను మిగిలాం కాబట్టి ఎవరిని అడగాలో నాకు తెలియటం లేదు, నీకు నాకు నువ్వు నన్ను నేను నిన్ను సింపుల్గా సపోర్ట్ చేసుకుందామా అంటే తనుజ ఏం చెప్పిందో తెలుసా? ఒకవేళ టైం వస్తే, అలాంటి టైం వస్తే మీరు రీతుకే సపోర్ట్ చేయండి అనింది. అందుకని రీతు అలా మామూలుగానే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక వర్డ్ ఇచ్చారు కాబట్టి ఆ వర్డ్ మీకు ఫుల్ఫిల్ అయిపోతుంది, తనకి పోతుంది, మీకు కూడా ఏదైతే ఇది ఉందో అది కూడా పోతుంది. సో సపోర్ట్ రీతు అని చెప్పేసింది డైరెక్ట్గా. అని చెప్పగానే రీతు అవునా అలా ఊపుతూ ఉంటుంది అనమాట. సో జెన్యున్గా చెప్పేసింది, రీతుకి సపోర్ట్ అంటే నేను ఓకే డన్ అని అన్నానని చెప్తారనమాట. దాని తర్వాత రీతు ఇంకోటి చెప్పలోపల రీతు ఎవరో పిలుస్తారు కిచెన్లో, లేదంటే రీతు నేను తన రియాక్షన్ చూడాలనుకున్నా, తను ఎలా ఫీల్ అయింది ఏంటి అని చెప్పి. సో ఇక్కడ రీతుకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, రీతు ఏదైతే తనూజని తీయకుండా ఉన్నారో గేమ్లో, అంటే తనకు ఛాన్స్ వచ్చినప్పుడు తను తీయకుండా సాయం తీశారో, తన కాంపిటేటర్ అని తెలిసినా తెలియపోయినా ఏదైనా సరే, అట్ ద సేమ్ టైం తనుజ కూడా రీతు కోసం ఆలోచిస్తూ ఉంటుంది, తనుజ కూడా ఆ ఫ్రెండ్షిప్ని ఫీల్ అవుతూ ఉంటుంది. సో అదే ఇక్కడ చెప్పారు. కానీ ఈ ఫ్రెండ్షిప్లు ఈ తీయటాలు తీయకపోవటాలన్నీ ఒక లెవెల్ వరకు ఉంటాయి. ఎప్పుడైతే మన రియల్ సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు ఎలా ఉంటుంది అన్నది మెయిన్. అంటే రేపు బర్నీ గారు ఉన్నారు, తిను రీతు మిగిలారు, ఆ సిచ్యువేషన్లో తనుజ ఏం చేసిద్ది? తనని సేవ్ చేసి రీతుని తీసేయమని చెప్పిద్దా, లేదా రీతుకు మాట ఇచ్చారు కాబట్టి రీతు నుంచి తనని తీసేయమని చెప్పిద్దా ఆ టైంలో? అది మెయిన్, అది ఇంపార్టెంట్. సో ఆ టైంలో రీతు కూడా తను తోసేయకుండా ఉంటుందా? తోసేయాల్సి వస్తే ఉండదు కదా, అక్కడ మారిపోతాయి పరిస్థితులు. నెక్స్ట్ ఇమాన్యుయల్ అండ్ సంజన గారు మాట్లాడుకుంటుంటారు అనమాట. ఇమాన్యుయల్ ఏంటి అని ఆలోచించి వాళ్ళని తీసేయడానికి ట్రై చేయి, అంటే తీసేయాలి, ఎవరైనా తీసేయాలంటే తీసేసేయి, ఒక్కొక్కరు తీసుకుంటే వెళ్ళిపో. గేమ్ అదే అయితే కనుక, స్ట్రైట్ గేమ్ అయితే కనుక, అది గేమ్ కనుక ఇది కాకుండా స్ట్రైట్ గేమ్ అయితే కనుక నేను ఏదో ఒకటి చేసి గెలుస్తా, గట్టిగా ఆడతానని చెప్తాను అనమాట. నెక్స్ట్ సంజన గారు నువ్వు ఆడతావు, నువ్వు అవ్వాలి రేపు ఖచ్చితంగా అని చెప్పి ఆవిడ కూడా చెప్తుంటారు. అందరికీ ఒక్కొక్కరికి సపోర్ట్ ఉన్నారు, ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నారు, అది కూడా సంచాలక్స్ అవుతారు, ఇద్దరు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సంచాలకులు అవుతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరే ఉంటారు మ్యాక్సిమం అని చెప్తారనమాట. ఇమాన్యుయల్ చూస్తాను రేపు ఏం చేయాలి ఏంటి అంటారనమాట. సంజన గారు అంటారు వారికి 6 మంది సపోర్టర్స్ ఉన్నారు, టపా అని చెప్పి వచ్చేస్తారని చెప్పి చెప్తారనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే అవ్వాలి, కంటెంట్ రావటం ఎంత కష్టమో చూసావా, కంటెంట్ అయిన తర్వాత మళ్ళీ గివప్ ఇవ్వకూడదు అని సంజన గారు ఇమాన్యుయల్ చెప్తారనమాట. సో గౌరవ్, నిఖిల్ ఎవరైనా సపోర్ట్ చేస్తారా, నువ్వేమైనా అడిగావా వాళ్ళని? అడుగు చేస్తారంటే ఇమాన్యుయల్ నిఖిల్ అన్నని అడిగాను, తనుజ అడిగింది ఇమాన్యుయల్ అని అన్నాడు. సరే అయితే ఫస్ట్ తీయొద్దు, నన్ను టాప్ 2 వరకు తీసుకురా అని చెప్పాను, ఓకే అన్నాడు. టాప్ 2లో ఎవరుంటారో చూడండి, చూసి మీకు ఎవరు రైట్ అనిపిస్తే వాళ్ళని ఉంచండి. అంటే టాప్ 2లో తనుజ ఉంటే ఖచ్చితంగా తనకే సపోర్ట్ చేస్తారు హౌస్మేట్స్ మద్దతు, ఎందుకంటే తనుజ కొంచెం గొడవలు ఉంటాయి, తినైతే కొంచెం కూల్గా చేసుకుంటే వెళ్తానని చెప్పి బెస్ట్గా చూసుకొని సపోర్ట్ చేయమన్నా. గౌరవ్ కూడా అదే చెప్పాను, చెప్తా అన్నాడు. సో రేపు పొద్దున మళ్ళీ మాట్లాడతాను నేను గౌరవ్తో, చెప్తాను అని చెప్పాడు. నెక్స్ట్ సాయికి చెప్పా, తనుజ అడిగింది అనగానే టాప్ 2కి తీసుకురా ఎలాగైనా అని చెప్పాను, టాప్ 2కి వచ్చాక ఆలోచించమని చెప్పాను, సేమ్ డైలాగ్స్ ఇయ్యే. నెక్స్ట్ కళ్యాణికి చెప్పాను అనగానే వాడికి చెప్పినా వేస్ట్ అంటారు, ఈవిడ అంటారు ఆయన అంటారు, ఇద్దరు ఆడికి చెప్పినా వేస్ట్, ఎందుకంటే ఎట్లయినా తనుజగా సపోర్ట్ చేస్తాడు. దాని తర్వాత రామ్ గడికి చెప్పిన వేస్టే అని చెప్పి అది కూడా ఆ ఆప్షన్ కూడా తీసేస్తారు. చూద్దాం రేపు ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. అయితే బాగుంటుందమ్మా నేను కెప్టెన్ అయితే మాత్రం అని చెప్తాడు. ఎందుకు ఇంత ఆవేశపడుతున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లా. నీకు 100 మార్కులు ఇచ్చారు, 93 మార్కులు ఇచ్చారు, గోల్డెన్ స్టార్ ఇచ్చారు, ప్రతి వారం చప్పట్లు కొట్టారు, ఆడియన్స్ అప్లాస్, ఏంది ఇంకా ఏమైతుంది కెప్టెన్ అవ్వకపోతే? దివ్య కూడా కెప్టెన్ అయింది, బాగానే ఉంది, మిగతా కెప్టెన్ అందరూ బాగానే ఉన్నారు, ఎందుకు అంత ఇదిగా నాకు అర్థమే కావట్లా. భయపడుతున్నాడు, భయంకరంగా భయపడుతున్నాడు, తెలియట్లేదు కానీ బయటికి కనిపించట్లేదు కానీ గట్టిగా భయపడుతున్నాడు. కానీ ఎన్ని వారాలు అలా దాక్కొని ఉండి 15th వీక్ వరకు వస్తావు? రాలేవు కదా. ఇదే టెస్టింగ్, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే టెస్టింగ్ కరెక్ట్గా చేసుకోవడానికి. సంజన గారు ఏంటంటే వదలకూడదు, ఎందుకంటే వదిలితే వేరే వాళ్ళు ఫైనల్స్కి దగ్గరగా వెళ్ళిపోతారేమో. సో ఉంటే నువ్వు వెళ్తావు అంటే పర్లేదు, వేరే వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు గెలిస్తే. సో ఇప్పుడు వచ్చేసి కెప్టెన్ 1 వీక్ ఇమ్యూనిటీ కాకుండా మళ్ళీ ఇంకోటి ఉంటుంది, మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. సో ఫైనల్స్కి దగ్గర అయిపోతాము ఇంకో 1 వీక్ ఉంటే. సో ఇక్కడ ఏదైనా చేస్తే మాత్రం ఒక అడుగు దగ్గర అవుతాం, లేదంటే ఒక అడుగు ఫైనల్కి దూరం అవుతాం. సో జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఏం చేస్తా అంటారనమాట, నేను నోరు జారితే ఫైనల్కి ఒక అడుగు దూరం అయిపోతా, నేను స్మూత్గా పోతే ఫైనల్స్కి ఒక అడుగు దగ్గరికి అవుతా. సో ఇక్కడ చాలా బ్యాలెన్స్డ్గా చేయాలని చెప్తారు, అందుకే నేను నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నానని చెప్తారన్నమాట. నెక్స్ట్ ఈ వారంకి సంబంధించి ఇదే డిసైడింగ్ వీక్ స్టార్ట్ అయిపోయింది నా ప్రకారం. ఇంక ప్రీ క్లైమాక్స్ ఇది స్టార్ట్ అయిపోయింది. సో కంపోజ్డ్గా పోదాం, ఏ మిస్టేక్ లేకుండా. చాలా కాంపిటీషన్ ఉంది ఇక్కడ, టాప్ 5 కానీ దేనికి కానీ అని చెప్పి. ఆవిడ బాధ టాప్ 5కి, దీని బాధ కప్పుకి. ఈయన బాధ ఇప్పుడు నాకైతే కప్పుగా అనిపించట్లేదు, ఎంత భయపడితే అసలు ఇంకా కష్టంగా అనిపిస్తుంది. నెక్స్ట్ సుమనన్న దివ్య హాఫ్ బకెట్ కూడా ఫిల్ చేయలేదు. నేను దివ్య ఉండుంటే 100% ఇంకా దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళం. సో సుమనన్న కన్నా నేను బెటర్ అని మనకు చెప్తున్నారు అనమాట ఆవిడ. నెక్స్ట్ దివ్య కూడా ఏం ఆలోచిస్తుందంటే, సంజనాకి పెడితే
సంజనాని హైలైట్ చేద్దాం ఎందుకు అని ఆలోచిస్తుంది. సో ఒకవేళ సుమనన్న బదులు తనని తీసుకుంటే తను ఎందుకు హైలైట్ చేయాలి ఊరికినే? సో తన కాంపిటీషన్ టాప్ 5కి అందరూ కాంపిటీషన్ కదా, అందుకని కావాలని హైలైట్ చేయదు, నన్ను చాలా తెలివైందని చెప్తారన్నమాట. నెక్స్ట్ లీడర్ బోర్డ్ నుంచి నాకు 4th పొజిషన్లో ఉన్నప్పుడే నన్ను ఎందుకు తీసేసింది? ఫ్లోరా సంజన ఉన్నారు కాబట్టే. యాక్చువల్గా ఆ రోజు మీరిద్దరు ఉన్నారని తీయలేదండి. ఆ రోజు భరణి గారు 5th ప్లేస్లో సుమనన్న ఉన్నాడు కాబట్టి సుమనన్న శ్రీజ ఉన్నా కూడా తనకు శ్రీజ అంటే ఇష్టం తీసేద్దాం అనుకుంది. కానీ సుమనన్న ఉన్నాడని చెప్పి భరణి గారు కన్విన్స్ చేయడం వల్ల వచ్చి మిమ్మల్ని తీశారు. ఆ రోజు జరిగింది అది. నేను నామినేషన్లో తనుజాని కొట్టింది, ఇక్కడ మధ్యలో కొన్ని వర్డ్స్ మ్యూట్ చేశారు. సో గేమ్ ఆడుతుంది అమ్మాయి అని చెప్తారన్నమాట. నిన్న కూడా ఎందుకు సంజనాని హైలైట్ చేయాలని చెప్పి సుమనన్నని తీసుకుంటుంది, అలా ఆలోచిస్తుంది. గేమ్ పరంగా చాలా కరెక్ట్, ఇది కూడా ఆవిడ చెప్తారు. కరెక్ట్గా ఆలోచిస్తుంది, కరెక్ట్గా చేస్తుంది. అందరూ ఆడుతున్నారు, సేఫ్టీ చూసుకుంటున్నారని. సో అందరూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, సేఫ్టీ చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి గేమ్ పరంగా కరెక్ట్గా ఆడుతున్నారు, చేస్తున్నారని చెప్పి ఆవిడ సర్టిఫికేట్ అది ఇచ్చింది. బట్ వీళ్ళందరికీ ఒక కాంపిటీషన్ ఉంటుంది కదా ఇంటర్నల్గా, సంజన గారికి, సుమనన్నకి, దివ్యాకి, వీళ్ళందరికీ ఉంటుంది. వీళ్ళ పాయింట్ వీళ్ళు లెక్కేసుకుంటారు ఎవరెవరు అని చెప్పి. మనం కూడా అట్లానే ఆలోచించాలి, ఏ మొహమాట లేకుండా సేఫ్టీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మన అందరూ కొంచెం కలిసి ఆడాలనే ఇండికేషన్ ఇస్తారు. సేఫ్టీ చూసుకోవాలి మనం కూడా. ఆలు ఇల్లంటే కుదరదు, నువ్వు నన్ను క్యారీ చేయాలి, నేను క్యారీ చేస్తా అన్నట్టు అనమాట. అందరూ సేఫ్ ఆడుతున్నారు, సో ఉండుంటారు, మాట్లాడట్లేదు. అందరూ సేఫ్ ఆడుతున్నారు కానీ మాట్లాడట్లేదు బయటికి అన్నట్టు అనమాట. ఇంత దూరం వచ్చిన తర్వాత ఓడిపోవడమా అస్సలు ఇష్టం లేదు నాకు. లెట్స్ సీ ఏమవుతుంది ఏంటని చెప్పాను. నేను దూరం వచ్చాను, నేను టాప్ 5కి వెళ్ళకపోతే అది నాకు అసలు ఇష్టం లేదు, అలాగైనా వెళ్ళాలి అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ ఇమ్మానుయల్, నువ్వు నిజంగా రెబల్ అని చెప్పి రెబలని కన్ఫ్యూజ్ అయ్యాను, నిజంగా నేను చెప్పి రెబలని కన్ఫ్యూజ్ అయ్యాను, నేను తనుజ ఇద్దరం అయ్యాము, నువ్వు కళ్యాణ్ని వేయిస్తానంటే నేను నమ్మేశాను కూడా, వేయిస్తారని చెప్పి నవ్వుకొని ఉంటారు. సో సంజన గారు మోసం చేయలేదని చెప్పేశాను ఏదో చెప్తారన్నమాట. గ్రీన్ బ్యాజ్ ఇచ్చాక అయిపోయి అనుకున్నా, ఫైనల్గా నేను కంటెండర్ అయ్యాను అమ్మయ్య అనుకుంటాడు. సో ఇది ఓవరాల్గా జరిగింది. సో మొత్తానికి కాన్వర్సేషన్స్ ఏంటి అంటే, చేతులారా చెడగొట్టేసుకుందా రీతు, ఒకవేళ తనుజాని తీసేస్తుంటే తనకు ఛాన్స్ ఉండేదంటే చెప్పలేం. తనుజ రీతు ఇద్దరు ఉండటం వల్ల ఈ టాస్క్ పెడుతున్నారు, రేపు జరిగిపోయే టాస్క్. తనుజ లేకపోతే వేరే టాస్క్ పెట్టచ్చు, అది మన చేతిలో లేదు, అదొక పాయింట్. 2 ఇమ్మానుయల్ మల్టిపుల్ ప్లేసెస్లో నేను కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్ బలంగా కోరుకుంటున్నాడు. అవ్వలేదు కాబట్టి అవుదాం అనుకుంటే ఓకే, అయిన తర్వాత కూడా అవుదాం అనుకుంటున్నాడంటే నామినేషన్ నుంచి బచాయించడానికి నాకు అనిపిస్తుంది. ఇమ్మానుయల్ ఫ్యాన్స్ కామెంట్ చేయొచ్చు, మీకేమనిపిస్తుంది ఏంటి అని చెప్పి, ఎందుకు అంత తగతగలు ఆడుతున్నాడు. సో దానివల్ల తనకి నష్టమే కానీ లాభం లేదు కదా, అది ఇమ్మానుయల్ తెలియకుండా లేదు కదా, నామినేషన్లోకి రావాలి కదా. నామినేషన్ రావాలంటే ఎదుటి వాళ్ళు నామినేషన్ చేయాలని మీరు అంటారు ఓకే, కానీ బలంగా ఎలాగైనా సరే కెప్టెన్ అవ్వాలి అనుకోవటంలో అర్థం లేదు కదా, ఇక్కడ ఆగచ్చు కదా కొద్దిగా. సో ఇలా చాలా లాజిక్స్ ఉన్నాయి. సో ఇది వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ కెప్టెన్సీ ఆ టాస్క్లో కొన్ని అబ్జర్వేషన్స్ ప్రోమో వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. రేపు ఒక ఓటింగ్ అనాలిసిస్ కూడా చేస్తాను, మైండ్ పోయి అప్డేట్ ఒకటి ఉంది, బట్ రేపు చెప్తాను అదేంటి అన్నది. దాంతోపాటు ఇంకా నాగార్జున గారు ఏం అడగాలంటే పెద్ద పంచం లేదు ఈ వారం కానీ, బట్ చిన్న వీడియో చేసుకుందాం, 10 నిమిషాలు 15 నిమిషాల లోపల వీడియో చేసుకుందాం అంతే. అంతకుమించి ఇంకా రేపు ఒక కెప్టెన్సీ టాస్కే ఉంటుంది, ఇంకా అంతకుమించి ఇంకేముంటుంది. ఎవరైనా గెస్ట్ వస్తారేమో రేపు ఈవినింగ్ ఏదైనా, అంటే ఈరోజు ఎల్లుంటే వచ్చేది మనకు సోషల్ మీడియాలో, బట్ అయ్యే అప్డేట్లు. చలో రేపు మార్నింగ్ మళ్ళీ ప్రోమోతో కలుసుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.